ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇదనాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నా. ఆరాధన క్రమం ప్రారంభించడానికి మనం సమర్పించుకుంటూ ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మహిమగల దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మహాకనికరం గల తండ్రి ప్రభువా, మీ కొందనాలు స్తోత్రములు. మహాపరిశుద్ధుడా, ప్రేమనం గల తండ్రి, మీ కొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ మందిరానికి రావడానికి నా తండ్రి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, కృపను బట్టి మీ కొందనాలు తండ్రి. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన దేవా మీ కొందనాలు, మా ప్రాణాన్ని మన జీవాన్ని అనుగ్రహించిన దేవా మీ కొందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఆరాధన క్రమంలో ప్రభావంతోనూ సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకుని నాయన మీరిచ్చేటువంటి నాయన తండ్రి ప్రభా బలాన్ని, ఆత్మీయ శక్తిని పొందుకోవడానికి మేము సిద్ధపరిచి యోగ్యులుగా మార్చమని అడుగుచున్నాం. ఆరాధన క్రమం అంతటికి నాయన మీరు అధ్యక్షత వహించి ప్రభా నా దేవ మీకు మహిమార్థమైన తండ్రి నా దేవ నాయన క్రమం అంతటినీ నేను ఆరాధన అంతటిని జరిగించమని అడుగుచున్నా. మీ పరిశుద్ధాత్మ నడిపింపు లేకుండా మేమేమీ చేయలేం ప్రభా. లోకపు నా తండ్రి శక్తులు కానీ, లోకపు తండ్రి ఫోర్సెస్ అన్నీ దూరపరిచి ప్రభా మీ ఆత్మ నడిపింపు మాత్రమే నా తండ్రి స్థలంలో ఉంచమని అడుగుచున్నాం ప్రభు. నీ కొందనాలు స్తోత్రమయ్యా తండ్రి. ఇదిగో నాయన వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి, ఆస్వాదించండి. రావాల్సిన బిడ్డలతో మాట్లాడండి. సకాలానికి మందిరానికి రావడానికి నాయన జ్ఞానాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి బిడ్డపై నీ కనుగల హస్తాన్ని చాపి నాయన నీ ఆత్మతో నింపమని తండ్రి. ఆత్మతోనూ సత్యంతో ఆరాధించే కృప మాకు దయచేయండి. పాటల్లో మీరుండండి నాయన తండ్రి. నాయన స్తుతి ఆరాధనలో మీరుండండి నా తండ్రి. అయ్యా ఉత్తర ప్రత్యుత్తరాల్లో మీ సన్నిధిని మాకు దయచేయండి ప్రభా. వాక్యం ద్వారా మాతోని మాట్లాడి నాయన తండ్రి మా ఆత్మకి ప్రభా నాయన సంతృప్తిని, సంతోషాన్ని, ధైర్యంను నీ వాక్యం ద్వారా దయచేయమని అడుగుచున్నా. సౌండ్ సిస్టమ్ మీ స్వాధీనంలో తీసుకోండి ప్రభా. మ్యూజిక్ ప్లే చేసిన బిడ్డలతో మీరు మాట్లాడి మీ అభిషేకాత్మతో నింపండి నాయన తండ్రి. నాయన కరెంట్ మీ స్వాధీనంలోకి తీసుకోండి. నీ పరిశుద్ధాత్మ కృపను నాయన ఈ స్థలంలో సంచరింపచేసి ప్రతి బిడ్డని ఆత్మ సన్నిధిని పొందుకోవడానికి సహాయం ఇచ్చేవని సర్వశక్తి గల మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ జీవాధిపతియు మహోన్నతుడైన యేసే పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క ఘనమైన నామను స్తుతించుకోవడానికి గాను మొట్టమొదటి పాటగా స్తుతి ఘన మహిమంతయు యేసుకి చెల్లించదని పాడుతూ ఆయన నామాన్ని ఘనపడతామండి. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదము. స్తుతి ఘన మహిమంతయు మన యేసుకే చెల్లించెదము. స్తుతి ఘన మహిమంతయు యేసుకే చెల్లించెదము.
రెండవ పాటగా ప్రభు నామను స్తుతించుకోవడానికి గాను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడేదా అనే పాటను పాడుతూ ఆయన నామాన్ని స్తుతిద్దామండి.
మూడో పాటగా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదమనే పాటను పాడుతూ దేవుని నామాన్ని గణపరదామండి. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చేదము. పరిశుద్ధ నామాన్ని గణపరచుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కీర్తనని ఉత్తర ప్రత్యుత రీతిగా చదువుకుందామండి. 119వ దావీదు కీర్తన 33వ వచనం నుంచి 48వ వచనం వరకు చదువుదాము. 119వ దావీదు కీర్తన 33వ వచనం నుంచి 48వ వచనం వరకు మన మధ్యనటువంటి సిస్టర్ వెన్నెల ముందుకొచ్చి చదవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కీర్తన 119 దావీదు కీర్తన 33వ అధ్యాయం 33వ వచనం నుండి 48వ వచనం వరకు.
యెహోవా, నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము. అప్పుడు నేను కట్టమటుకు వాటిని గైకొందును. నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము. అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను. దాని యందు నన్ను నడువజేయుము. లోభము తట్టు కాక నీ శాస్త్రముల తట్టు నా హృదయము త్రిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయుము. నీ మార్గంలో నడిపించుటకు నన్ను బ్రతికింపుము. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టుచున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తమములు. నాకు భయము పుట్టించుచున్న నా అవమానములు కొట్టివేయుము. నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు. నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ కనికరము నా యొద్దకు రానిమ్ము. నీ మాట చొప్పున నీ రక్షణ రానిమ్ము. అప్పుడు నన్ను నిందించు వారికి నేను ఉత్తరం ఇయ్యగలను. ఏలయనగా నీ మాట నమ్ముకొని ఉన్నాను. నీ నోట నుండి సత్యవాక్యము ఏమాత్రము తీసివేయకుము. నీ న్యాయ విధముల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. నేను నిత్యము దానిని అనుసరించుదును. నేను నీ ఉపదేశములను వెదుకువాడను. నిర్బంధకం లేక నడుచుకొందును. సిగ్గుపడక రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి నేను మాటలాడేదను. నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించదను. అవి నాకు ప్రియములు. లాస్ట్ వచనం అందరం కలిసి చదువుదాము. నాకు ప్రియులుగానున్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులెత్తుతున్నాను. నీ కట్టడలను నేను ధ్యానించదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. సమయంలో సాక్ష్యాలకి అవకాశం ఇవ్వబడుతుందండి. ఎవరన్నా మీ సాక్ష్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే దయతో ముందుకొచ్చి మీ సాక్ష్యాన్ని పంచుకోవాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు నా జీవితంలో చేసింది ఏంటంటే, నేను బీఎస్సీ నర్సింగ్ చదివేటప్పుడు మా కాలేజీలో ప్రేయర్కి వెళ్ళడానికి అవకాశం లేదు. అయితే నేను ఇంటర్న్షిప్కి వెళ్ళే దగ్గర నన్న ప్రేయర్ ఉంటే బాగుండేది అని అది ప్రేయర్ చేసుకునేదాన్ని. ప్రేయర్ చేసుకుంటే దేవుడు నాకు ఇక్కడ భాస్కర్లో ఇంటర్న్షిప్ రావడానికి సహాయం చేసిండు. అట్లనే దేవుని సన్నిధిలో నేను ఇంటర్న్షిప్ దగ్గర నుంచి ఇంకా ఇప్పుడు నాది 1 ఇయర్ కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు సహాయం దయచేసిండు. ఈ 1 ఇయర్ ఇంటర్న్షిప్ పీరియడ్ ఇంతకుముందు ఇదంతా నాకు దేవుడు సండే రోజు ఈ సన్నిధిలో గడపడానికి అవకాశం ఇచ్చిండు. అదేవిధంగా నేను ఎవ్రీ సండే రావడానికి ఇంకా ప్రభావత్ మేడం కూడా నాకు ఎవ్రీ సండే ఆఫ్ ఇచ్చి సహాయం చేసిండు. ఇంకా దేవుడు చెప్పాలంటే నాకు చాలా మంచి ఫ్యామిలీని ఇచ్చిండు. మీ అందరు నా ఫ్యామిలీ. చర్చిలో ఇంకా హాస్పిటల్లో ఇప్పుడు జ్యోతక్క వాళ్ళు, రేడియాలజీ డిపార్ట్మెంట్ సైడ్ వెళ్తే జ్యోతక్క వాళ్ళు, నా వార్డ్ సైడు సుమిత్రక్క, జాషవన్న, ఎన్ఎస్ ఆఫీస్ రానక్క, అట్లా హాస్పిటల్ ప్రశాంత్ అన్న, ప్రతి ఒక్కరు సండే చర్చిలో ఇక్కడ ఇంకా ఇది నా ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇంత మంచి ఫ్యామిలీని ఇచ్చినందుకు దేవునికి వందనాలు. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఫ్యామిలీ గురించి అయితే చెప్పింది, కానీ మరి ఫ్యామిలీ నుంచి మరి వెళ్ళాలని తను డిసైడ్ చేసుకుంది, ఫ్యామిలీని విడిచిపెట్టి. సో మరి ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దేవునికి మాత్రం, ఫ్యామిలీకి దూరమైనా కానీ దేవునికి మాత్రం దూరం కాకుండా ఎప్పుడూ కూడా దేవుని హత్తుకొని ఉండాలని ఆవిడని దేవుని పేరట దీవిస్తున్నాము. ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయండి? ఏమన్నా ఉన్నట్లయితే దయతో ముందుకు వచ్చి సాక్ష్యాన్ని చెప్పవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రైట్. సాక్ష్యాలు లేకపోయినట్లయితే మన ముందుకి కొనసాగుదాం. దేవుని నామ స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. పోయిన నుంచి అదన్నాక దేవుడు మన దగ్గర ఏం కాకుండా క్షేమం ఉంచినందుకు ఆయనకు వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు లాస్ట్ ఒక 2 days ముందు నా 3-1 రిజల్ట్స్ వచ్చాయన్నమాట.
మరి దేవుడు తన ఉచిత కృపను చూపించి మరి నాకు ఏం బ్యాక్లాగ్స్ లేకుండా 8.9% CGPAతో పాస్ చేయించారు. దాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం మరి దేవుడు దీవించాక నా కోసం ప్రార్థన చేసిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. రైట్, ఓకే. నాది కూడా ప్రార్థన విన్నపం అండి. మరి మీరు చూపించి వస్తూనే ఉన్నారు. మరి సంవత్సరాల తరబడి చేతితో బాధపడుతూనే ఉంది. మరి నీ టెస్టులు చేయించినా కూడా మరి ఏమీ తెలియట్లేదు, ఏదీ లేదు, అంత బాగానే ఉంది అంటున్నారు. మరి ఇప్పటికి ఇంకా కూడా తను సఫర్ అయితేనే ఉంది. ప్యాడ్స్ కొట్టలేకే మరి లెఫ్ట్ హ్యాండ్తో కీబోర్డ్ ప్లే చేస్తుంది అనమాట. లాస్ట్ వీక్ అంతా ట్రై చేసింది లెఫ్ట్ హ్యాండ్తో చేయడానికి, అయినా కూడా చేయగలుగుతుందంటే దేవుని కృప. అయితే మరి లెఫ్ట్ హ్యాండ్తో రాయడం కష్టం కదా. మరి ఇప్పుడు మళ్ళీ కాలేజీలో జాయిన్ అవ్వడం తెలుసు మీకు. మరి ఆ విషయంలో కూడా బిడ్డ చాలా సఫర్ అవుతుంది. మరి మీ అనుదిన ప్రార్థనలో దయతో జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రతిరోజు ఫిజియోథెరపీ కరెంట్ పెట్టించుకుంటుంది. మరి ఇనీషియల్గా మేము జేబైట్లో పెట్టించుకుంటున్నప్పుడు మరి 2 సిట్టింగ్స్కో 1 సిట్టింగో తెలియదు కానీ 150 కింద కడతా ఉండేవాళ్ళం. అయితే ఆ విషయం తెలిసి మన డాక్టర్ వరప్రసాద్ అంటే నా దగ్గర కూడా ఉన్నాయి, నేను చేస్తాను, ప్రశాంతాన్ని వచ్చి తీసుకొస్తాడంటే ఎవ్రీడే ప్రశాంతాన్ని అక్కడికి వెళ్ళడం, ఆయన తీసుకుని వెళ్తే అమ్మాయి చేయించుకుంటుంది. మరి ఎన్ని రోజులు, వీక్స్, మంత్స్ అయిపోతుంది కానీ ఇయర్స్ కూడా అయిపోయింది కానీ బిడ్డకి మరి ఎందుకో స్వస్థత రావట్లేదు. ఎవరు చెప్పినా ఏమీ లేదని అంటున్నారు. లేదంటే చిన్నగా జస్ట్ ఆ వెయిన్ టెండాన్ అనుకుంటున్నాను నేనైతే అనుకోవడం టెండాన్ ఏదో స్లిప్ అయింది, డిస్ప్లేస్ అయిందని. మరి ఏమి కూడా అంత సివియర్ కాదంటున్నారు కానీ అమ్మాయికి అయితే చాలా పెయిన్ ఫీల్ అవుతుంది. దయతో ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. ఏదేమైనా ఏ పని ఆగదు కదండి. పని జరగాలి, పెయిన్ ఫీల్ అవ్వాలి, దానిలో బాధపడాలి, మళ్ళీ పని చేసుకోవాలి. ఇదే జరుగుతుంది తనకైనా నాకైనా. అయితే దేవుడు మరి కృపను బట్టి, బలపరచడం బట్టి మరి దేవుడిని నామను బట్టి ముందుకు కొనసాగుతాం. దయతో మీ అనుదిన ప్రార్థనలో మరి రూబీ కోసం ప్రార్థన చేయవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రైట్, ఈ సమయంలో మరి ప్రభు నామాన్ని బట్టి ముందుకు కొనసాగి ఎవరన్నా సాక్ష్యాలు ఉన్నాయా? మీరండి. ప్రైజ్ లార్డ్. నా సాక్ష్యం ఏంటంటే అండి, లాస్ట్ వెన్స్డే మరి నాకు ఫీటల్ ఈకో చేయించుకోమన్నారు, మెటర్నల్ ఈకో కూడా చేయించుకోమన్నారు. అంటే బేబీది లోపల బేబీ హార్ట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి, మరి నాది కూడా హార్ట్ ఎలా ఉందో తెలుసుకోవడానికని టూడికో చేయించుకోమన్నారు. మరి లాస్ట్ మొన్న వెడ్నెస్డే కాకుండా అంతకుముందు పోయిన వారమే టూడికో చేయించినప్పుడు మరి దేవుని కృప వల్ల నేను ప్రేయర్ చేసుకొని వెళ్ళాను. మరి నాది టూడికో నార్మల్ రిపోర్ట్ అని ఇచ్చారు, బేబీది కూడా లోపల టూడికో రిపోర్ట్ నార్మల్ అని ఇచ్చారు, హార్ట్ కూడా నార్మల్ ఫంక్షన్ అని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగాక. ప్రతి స్కానింగ్కి నేను వెళ్ళేటప్పుడు దేవుని ఇదే కోరుకుంటున్నాను, ప్రభా నువ్వే ఇచ్చావు, ప్రతి స్కాన్ రిపోర్ట్ నార్మల్గా వచ్చేటట్లు చూడండి ప్రభా అని ప్రేయర్ చేసుకుని వెళ్ళేదాన్ని. మరి దేవుడైతే నార్మల్ రిపోర్ట్ ఇచ్చాడు, దేవునికి వందనాలు. మరి ఇంకొకటి ఏంటంటే మొన్న ఈ వారమే మరి పాప కడుపు నొప్పి అని చాలా ఇబ్బంది పడింది. నైట్ 11 ఆ టైంలో పాపని హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. మరి దేవుని కృప వల్ల దేవుడు ముట్టి స్వస్థపరిచాడు, పాప కూడా నార్మల్ అయింది. దేవుని నామానికి వందనాలు. మరి నేను నిన్న ఫ్రైడే రోజు అసలు బెడ్ మీద నుంచి లేయలేకపోయాను, వామిటింగ్స్ స్టార్ట్ అయిపోయాయి, ఫుడ్ పాయిజన్ అయిపోయింది, అసలు చెప్పలేనంత ఇదైపోయింది. అసలు నీళ్ళు తాగితే నీళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. ఎన్ని వామిటింగ్స్ అంటే చెప్పలేనంత ఇదిగా. ఇంట్లో చేయడానికి ఎవ్వరూ లేకపోయినప్పటికీ మా పరిస్థితి ఇంకా దేవునికే తెలుసు, కానీ దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమయంలో ప్రభు నామాన్ని స్తుతించుకుందామండి. అందరూ లేచి నిలబడినట్లయితే దేవుని నామాన్ని మహిమపడదాం, దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధన చేద్దాం. మన 2 చేతులు పైకెత్తి మన హృదయాన్ని ప్రభు తడు తిప్పుకొని, ప్రభు వారమంతా మమ్మల్ని కాచి కాపాడిన తండ్రి మీకు వందనాలు. ఏ అపాయము ఏ కీడు మాకు రాకుండా ప్రభు అయ్యా నా తండ్రి నాయన ఎలాంటి స్థితిలో కూడా మా యొక్క చేతిని విడిచిపెట్టక నాయన మమ్మల్ని కాపాడి కనికరించి నడిపించిన తండ్రి మీకు స్తుతులు వందనాలు స్తోత్రమయ్యా. మా జీవితాల్లో చేసిన ప్రతి మేలుకై మీకు వందనాలు స్తోత్రమయ్యా. తండ్రి మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మహోపకారి అయిన దేవా మీకు వందనాలు స్తోత్రమయ్యా. సర్వాధికారి అయిన దేవా
మీకు వందనాలు స్తోత్రమయ్యా. మహోన్నతుడా మీకు స్తుతులు తండ్రి, స్తుతులు తండ్రి, స్తుతులు నాయన. పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రమయ్యా. మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రమయ్యా. సజీవుడా మీకు వందనాలు స్తోత్రమయ్యా. మహోన్నతుడా మీకు స్తుతులు 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 స్తోత్రమయ్యా. ఎల్లప్పుడూ మమ్మల్ని చూచున్న దేవా మీకు వందనాలయ్యా. మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా నీకు వందనాలయ్యా. మమ్మల్ని ఆదరిస్తున్న దేవా మీకు వందనాలయ్యా. మా అపజయాల్లోనైనా విజయాన్ని ఇస్తున్న దేవా నీకు వందనాలు అయ్యా. దిగజారిన బ్రతుకుల్లో ప్రభు ధైర్యమునిస్తున్న దేవా నీకు వందనాలు అయ్యా. నా తండ్రి, అగ్ని మీద మేము నడుస్తున్నప్పటికీ కూడా కాలకుండా కాపాడుతున్న దేవుడు అయ్యా. జలముల్లో పడి వెళ్ళిపోతున్నప్పటికీ కూడా ప్రభు ముంచకుండా కాపాడుతున్న తండ్రి అయ్యా. తండ్రి, ఇదిగో నాయనా ఎంత ముళ్ళ కంపల మీద నడుస్తున్న బ్రతుకులయ్యా. అయినా మమ్మల్ని విడిచిపెట్టగా మాకు గాయాలు తగలకుండా నాయన మా జీవితాలు ముందు కొనసాగిస్తున్న తండ్రి మీకే వందనాలు. స్తోత్రం 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 అయ్యా. మీకు స్తుతులు నాయన, స్తుతులు నాయన. మా హస్తాన్ని విడిచిపెట్టక నాయన మా బ్రతుకుని నా తండ్రి నాయన లోకపాలు చేయకుండా అయ్యా మా జాబ్స్లో సహాయం చేసిన దేవుడు అయ్యా. మా బిడ్డల యొక్క స్టడీస్లో కృప చూపిస్తున్న దేవుడు అయ్యా. మా జీవితాల్లో నలిగిన హృదయాల్ని నాయన తెప్పరిలా చేసి ధైర్యంగా మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం 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 అయ్యా. మీకే స్తుతులు తండ్రి, స్తుతులు నాయన, స్తుతులు దేవా. పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రం అయ్యా. హల్లెలూయా స్తోత్రం. స్తుతి చెప్దామండి, విడిచిపెట్టదండి. దేవుని స్తుతి చెల్లిద్దాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే
తండ్రి, మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రమయ్యా. అవునయ్యా, నీ కొరకు జీవిస్తున్నాయన, ఈ నామాన్ని ప్రకటిస్తూ ప్రభా, మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తూ ప్రభా, మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తున్నాయన, మిమ్మల్ని మాత్రమే పూజిస్తూ ప్రభా, మీ కొరకు జీవించి నాయన మా బ్రతుకుని నాయన కొనసాగించడానికి సహాయం చేయండి. మీరు ఇచ్చిన ఈ ఆయుష్ను ప్రభా, నీ నామాన్ని బట్టి మీ కొరకు నాయన ఉపయోగించే బిడ్డలుగాను ప్రభా, మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి స్థిరపరచమని మీ సన్నిధిలో అడుగుచున్న మహోన్నతులైన తండ్రి, మీ వందనాలు, స్తోత్రం. మహిమగల దేవా, మీ వందనాలు, స్తోత్రమయ్యా. ఈ ఆత్మలు మమ్మల్ని నింపి ప్రభా, నీ కొరకు జీవించి ప్రభా, నీ కొరకు నాయన మా బ్రతుకులు తొలగించుకునే కృప దయచేయమని, మా ముందుంచబడ్డ పరుగు పందెంలో ప్రభా ఓపికతో పరిగెత్తి నా తండ్రి నాయన మీ సన్నిధి చేరడానికి మాకు స్థిరపరచమని మనమైన మీ స్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును సర్వశక్తిమంతుడైన యేసయ్య అత్యున్నతమైన నామములో ఈ స్తుతి యాత్ర సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. దేవుని యొక్క ఘనమైన నామానికి వందనాలండి. కూడి వచ్చిన అందరికి కూడా ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన ప్రభు సన్నిధిలో ఉన్నామంటే సజీవ లెక్కలో కేవలము ఆయన ఉచితమైన కృపగా నేను నమ్ముచు ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, మనకిచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తూ ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఆయన నామంలో స్తుతిస్తూ ఒక్కసారి మన రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తుతి చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు వందనాలు, మహోన్నతుడా మీకు వందనాలు, సర్వశక్తిమంతుడా మీకు స్తుతి. స్తుతయ్యా, 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 స్తుతయ్యా. మాతో మాట్లాడండి నాయన, మాతో మాట్లాడండి అయ్యా. మమ్మల్ని మార్చండి నాయన, మమ్మల్ని నీ తండ్రి నాయన సమీపంగా చేరుకుని మిమ్మల్ని హత్తుకునే కృప దయచేయండి. స్తోత్రములు, 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 స్తోత్రమయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఆమేన్. స్తోత్రం. సమయంలో ప్రభు యొక్క వాక్యాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదామండి. యెషయా 66వ అధ్యాయము 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్న మాట ఏంటండి? ఎవడు, రిపీట్ చేయండి నాతో, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడాలని మనం ప్రార్థన చేద్దామండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయత కోరుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మీకు స్తుతులు, వందనాలు, స్తోత్రం తండ్రి. నాయన ఈ మధ్యాహ్న సమయంలో జీవాధిపతియు సర్వశక్తిమంతుడైనటువంటి మిమ్మల్ని నా తండ్రి ఈ విధంగా స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. తండ్రి ఇదిగోనైనా దివ్యమైన నీ వాక్కును ప్రవ్వా మేము ధ్యానించాలని ఆశపడుచుండగా నా ప్రియ తండ్రి ఇదిగో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నామయ్యా. తండ్రి ఇదిగో నీ నామాన్ని బట్టి నిలబడి నన్ను మీ స్వాధీనంలోకి తీసుకోండి అయ్యా. నీ ఆత్మ సన్నిధిని నా తండ్రి మాకు అనుగ్రహించండి, నన్ను పూర్తిగా మరుగుపరచండి. జయగల నీ వాక్కు ప్రభా మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నా. మా జీవితాలు మా హృదయాలు మార్చేటువంటి నాయన నా తండ్రి వాక్యాన్ని మాకు దయచేయండి అయ్యా. తండ్రి ఇదిగో నాయన మా ఆత్మీయ జీవితంలో ప్రభా మరొక స్టెప్ ఎక్కేటువంటి విధంగా ప్రభా మరింతగా మీకు సన్నిహితంగా రావడానికి ప్రభా నా తండ్రి బలమైన నీ వాక్కు మాకు దయచేయండి. నీ వాక్కు ద్వారా మమ్మల్ని కడగండి
తాకండి అయ్యా, నీ వాక్కు ద్వారా మమ్మల్ని కాల్చండి అయ్యా, నీ వాక్కు ద్వారా నాయన మాకు నూతనత్వాన్ని దయచేయమని అడుగుచున్నాం. మీరు మాట్లాడుతుండగా ప్రభువా వినగలిగే చెవులు మాకు దయచేయండి అయ్యా, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి అయ్యా. మా జీవితాల్లో ప్రభువా ఈ వాక్యాన్ని నాయన అన్వయించుకునే కృపను దయచేయమని అడుగుచున్నాం ప్రభు. నీ కొందనాలు. ఇదిగో నాయన రిక్తురాలని ఎదుటి నిలబడి ఉన్నానయ్యా, నీ వాక్కును మాకు అందించడానికి నన్ను వాడుకోమని అడుగుచున్నా. నీ బోరగా నన్ను వాడుకోండి. ప్రతి విధమైన డిస్టర్బెన్స్ అన్నిటినీ కూడా యేసునామములో బయటికి పారదోలుతున్నాం ప్రభా. నీ కొందనాలు. నీ ఆత్మతో నన్ను నింపి ప్రభా నీ బోరగా వాడుకోమని అడుగుచున్నా. నన్ను మరుగుపరచండి, ఏడంతల ఆత్మశక్తి నింపి మీరిచ్చినటువంటి నాయన వాక్కును నా తండ్రి నాయన బయలు వెడలింప చేయడానికి నీ ఆత్మతో అభిషేకించి ముందుకు నడిపించమని ఘనమైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసే పవిత్రమైన ఉన్నతమైన అగ్ని వంటి ప్రభువైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి ఈ వాక్యాన్ని మనం చూస్తే గనక ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నానని దేవుని యొక్క మాట ఇక్కడ సెలవిస్తుంది. అంటే దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుందంట? ఎవరైతే ఆయన మాట విని వణుకుచున్నారో. నవ్వే డేస్ మనకి దేవుని మాట విని వణికే అంత పరిస్థితి ఎవరికి కూడా లేకుండా అయిపోతుంది కదా. మాట వింటున్నాం, ఎంత చెయ్యాలనుకుంటావు అంతే చేయగలం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దేవుని దగ్గర ప్రభువా నేను ఎంత చేయగలను అంత చేయలేను, శక్తి సరిపోదని చెప్పేవారిగా మనం ఉంటున్నాం. కానీ ఆయన మాట విన్నప్పుడు దీన హృదయముతో ఆయన మాటను మనం తీసుకొని ఆయనకి లోబడి ఆయన నామంలో నిలబడ్డం అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది, దేవుని యొక్క ఆశ అయి ఉన్నదని వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది. ఇలా మాట్లాడుతూ దేవుని వాక్కు మరొక మాటని దేవుడు మాట్లాడుతున్నారు. ఏంటంటే ఇర్మియా 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే గనక ఆయన వేదన ఏంటో అక్కడ మనకి అర్థమవుతా ఉంటుందండి. ఇర్మియా 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే ఆయన చెప్తున్నారు చూడండి ఆ మాట, నేను మీతో మాట్లాడినను పెందల కడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు, మిమ్మును పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయు నుండిన వారే ఈ క్రియలన్నింటినీ చేసితిరి గనుక అని చెప్తున్నాడు దేవుడు. అంటే ఆయన మన మాట కోసం మనతో మాట్లాడడం కోసం ఆయన మాట మనం వింటే వణుకుతూ వింటామా, ఇష్టంగా వింటామా, లేకపోతే ఆయనకి సమర్పించుకొని వింటామా, ఏ విధంగా వింటామో అని ఆశతోనంట ఆయన ఎప్పుడు మాట్లాడుతున్నారండి? పెందల కడ మాట్లాడుతూ ఉన్నారంట. అంటే ఆయన నిద్రపోయి పెందల కడ లేచారని మనం అనుకోవచ్చా? కానే కాదు. మనం ఎప్పుడు లెగుస్తామా అని ఆయన ఎదురు చూస్తున్నారు. ఎందుకు? ఇశ్రాయేల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. అంటే ఆయన పెందల కడ లేచి మనతో మాట్లాడాలని అనుకోరు. మన పెందల కడ ఎప్పుడు లేస్తే ఆయన మాట్లాడాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటారంట. అయినప్పటికీ కూడా ఆయన చెప్తా ఉన్నారు ఏమనంటే, నేను మీతో మాట్లాడినను, పెందల కడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయున్నారు, మీ క్రియలన్నీ కూడా మీరు చేస్తూనే ఉన్నారని దేవుడు చెప్తా ఉన్నారు. అంటే ఉదయాన్నే మన హృదయాన్ని, మన యొక్క జీవితాల్ని, మన తలంపుల్ని, మన నడవడిని, దినమంతా మనం చేయవలసిన పనుల్ని చేయడానికంట ఆయన ఏం చేస్తున్నారంటే మన యొక్క జీవితం అనేది, జీవిత శైలి అనేది ఉదయకాలం స్టార్ట్ అవుతుంది కదండి. ఒక సైకిల్ స్టార్ట్ అవుతుంది మనకి. ఆ సమయంలో ఆయన సిద్ధంగా ఉంటున్నారట. ఏమనంటే నీ జీవితాన్ని ఈ దినమంతా కూడా నేను నడిపించడానికి నిన్ను నీవు నాకు సమర్పించుకో, నీవు నా సహాయత కోరుకో అని ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నారటండి. పెందల కడ లేచి ఆయన లేగలేదు, మనం లెగిస్తే మాట్లాడాలని ఆయన ఎదురు చూస్తూ మన కొరకు ఆశతో ఉన్నారంట. ఆయన చెప్తున్నారు వెంటనే, నేను అలాగే మీ యొద్దకు వచ్చి మీతో మాట్లాడినా కూడా మీరు ఎలాగున్నారంట? వినక ఉన్నారు. ఎందుకు వినక ఉన్నారు? మనం ఆ టైంలో ఎక్కడుంటాం? కోమాలు ఉంటాం కదా. ఆ టైంలో కోమాలు ఉండే పరిస్థితి అనమాట. ఏమీ అర్థం కాదు, ఏమీ వినబడదు. నేను కొన్ని మాటలు నేను చెప్పవచ్చు. ఎందుకంటే దైవజనులైన వారు కానీ, లేదనంటే మరి లేవలేని వారు కానీ బెడ్ మీద ఉండి ఏం చేస్తారో తెలుసండి, వాళ్ళ అలవాటు ప్రకారం ఆ తెల్లవారుజామునే మెలకొచ్చి దేవుని అలాగే స్తుతిస్తూ ఉంటారు.
అయితే దేవుడికి కావాల్సింది అంటే నేను అందరినీ పడుకుని స్తుతించమని నేను చెప్పట్లా. మనకి శక్తి ఉన్నంత కాలం, శక్తి ఉన్నంత వరకు మనం ఏం చేయాలి? మనం ప్రభు సన్నిధిలో మోకాళ్ళు వేయాలి. పెందల కడ లేసి ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. మోకాళ్ళు వంగట్లేదు అండి, అందుకే చేయట్లేదు. నో, కూర్చుని చేయాలి. లేదంటే కింద కూర్చోలేను, బెడ్ మీద కూర్చుని చేయి. అబ్బాయి అసలే కుదరదంటే నిలబడి చేయి. ఏదైనా ఆయనకి కావాల్సింది ఏంటి? హృదయం. కానీ వంక మాత్రం పెట్టుకోవడానికి అవకాశము లేదు. ఆయన అనుకుంటూ ఉంటాడంటే, అరే మీకోసం నేను ఎప్పుడు లెగిస్తారా అని మన దగ్గర కూర్చుని అలాగా ఆయన ఎదురు చూస్తుంటే ఊహించుకోండి ఒకసారి. మన బెడ్ మీద చక్క బొజ్జుంటాం, ఆయన మన కోసం అలా నిలబడి నా బిడ్డ ఎప్పుడు లెగిచి ఎప్పుడు ప్రార్థన చేసి నేను ఎప్పుడు మాట్లాడదామని ఎదురు చూస్తున్నారు అనుకుందాం. ఎంత భయంకరమైన పరిస్థితి మనం లేకపోతే కదా. ఆయన ప్రేమమయుడు గనక అక్కడే నిలబడి నా బిడ్డ ఎప్పుడు లేచి నన్ను చూస్తుందా, నా బిడ్డ ఎప్పుడు లేచి నన్ను చూస్తుందా, ఎప్పుడు చూసి నాతో మాట్లాడద్దని ప్రేమతో. ఒకసారి మన ఆది కాండంలో ఈ విషయం మనం చూడగలం. ఆయన ఏం చేస్తుంటారండి? సంధ్యవేళంట చల్లని పూట ఆయన ఏం చేసేవారట? ఆదాముని అవన్నీ చూడడానికి వచ్చేవారు. ఆయన ఎప్పుడైతే ఏదైనా వనంలోకి వచ్చారో ఏమయ్యేది? వీళ్ళిద్దరు పరుగుని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చూసి ఆనందించి ఆయనతో తిరుగుతూ ఉండేవారంట. ఆ ఏదైనా వనం అంతా ఆ ప్రేమకై, ఆ సంతోషానికై, ఆ వారి చూపించడానికి ఇష్టానికై ఆయన ప్రేమతో వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉండేవారు. జీవమగల దేవుడు. అదే పరిస్థితిలో అలాగ చేస్తున్నటువంటి దేవునికి వీళ్ళు ఏం చేశారండి? ఒకరోజు దాచిపెట్టుకున్నారు. వాళ్ళే దాచేసుకుని ఏం చేస్తున్నారు? నీవు మాతో మాట్లాడి చూడడానికి వస్తే మా పరిస్థితి ఎలాగుందంటున్నారు వాళ్ళు? మేము దిగంబరులమై ఉన్నాం. మీరు దిగంబరులు అయినారని ఎవడయ్యా మీకు చెప్పింది అని అంటే అప్పుడు స్టోరీ అంతా చెప్తూ ఉన్నారు. ఎందుకు? దేవుడికి తెలీదా? ఇవన్నీ తర్వాత, ఇవి కాదు మనకి ఇప్పుడు కావాల్సినవి. ఇక్కడ మనకి క్రైస్తవులుగా మనకు కావాల్సింది ఏంటంటే ఆయనకి మనం కావాలి. ఆయన లేకపోతే మనం లేము. మన ప్రేమను, మన ఆరాధనని ఆయన ఇష్టంగా ఆయన స్తుతించేవాళ్ళు లేరా? కోట్ల సమూహాలు దేవదూతలు స్తుతిస్తేనంట ఏమవుతుందండి? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో గడప కమ్ములు పునాదులు వణికిపోతున్నాయంట. అంత ఈజీగా వాళ్ళు ఎప్పుడెప్పుడు ప్రార్థిస్తున్నారు, ఎప్పుడెప్పుడు ఆయన స్తుతిస్తున్నారు? దివారాత్రులు, రేయింబగళ్ళు ఆగక మానక స్తుతిస్తూనే ఉన్నారు ఆయన్ని. పరిశుద్ధుడు. కానీ దేవునికి ఏం కావాలట? ఆయన చేతితో ముద్దుగా ప్రేమగా సృజించుకున్నటువంటి మనస్థితి కావాలంట, మన ప్రేమ కావాలంట. మనం ఎప్పుడు కళ్ళు తెలిస్తే మనం చూద్దామా అని. ఒక చిన్నప్పుడు మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనకి ఏమనిపించేది చెప్పండి? వాళ్ళు 8 hours పడుకోవాలి, 18 hours పడుకోవాలని డాక్టర్ చెప్పినా కూడా ఆ ఉయ్యల దగ్గర లేదా పడుకుంటే వాళ్ళనే చూసుకుంటే ఎప్పుడు లెగిస్తారో ఆడుకుందాం అన్న ఫీలింగ్ ఉండేది. ఏమో ఫస్ట్ బోర్న్కి అట్లుంటుంది ఎక్కువగా, తర్వాత కూడా ఉంటుంది. కానీ ఏంటంటే అప్పుడు అదొక ఆనందం. వీళ్ళు లెగిస్తే కాసేపు ఆడుకోవాలని కొంతమందికి ఉంటుంది, కొంతమంది అబ్బాయి లేకుండా పడుకుంటే పనులు చేసుకోవాలని కొంతమందికి ఉంటుంది. తర్వాత సంగతి అంటే పెరిగే కొద్దీ ఎప్పుడు లెగిస్తే వాళ్ళని చూసుకొని ఎత్తుకుందామా, ఎప్పుడు లెగిస్తే వాళ్ళని ముద్దాడుకుందామని ఈ లోకలుండి ఈ 60-70 years కోసమే పిల్లల కోసం అంత ప్రేమిస్తామే. మరి నిత్యము ఆయనతో ఉంచుకోవడానికి తీసుకెళ్దామని రెడీగా ఉన్నారు కదా ఆయన ఎంత ప్రేమగా మనల్ని చూస్తారు. అరే ఎప్పుడు లేచి నన్ను స్తుతిస్తుంది, ఎప్పుడు లేచిన నా ముఖ దర్శనాన్ని నా బిడ్డ చేసుకుంటే నేను ఎప్పుడు మాట్లాడదామా అని. ఎందుకంటే పూర్వపు రోజుల్లో లాగా ఆయన మనతో ముఖాముఖిగా మాట్లాడితే పరిశుద్ధం మన దగ్గర లేదు. మనకున్నటువంటి ఈ పాపపు శరీరం, పాప జీవితంతో ఆయనతో డైరెక్ట్గా మాట్లాడడానికి మనకు అర్హత లేదు. అయినా కూడా ఆయన మనల్ని విడిచిపెట్టక ఇంకా ఆయన మన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఈ దీన మనసు లేదు కదా, ఆయన కోసం ఎదురు చూసే మనసు కూడా లేదని ఆయన ఏమంటున్నారంటే ఎంతో వేదన పడుతూ చెప్తున్న మాట, నా మాట విని ఎవరైతే వణుకుతూ ఉంటారో, ఇష్టంగా సిద్ధపడతారో. మనకు చూడండి, మనకిష్టమైన వాళ్ళు చాలా రోజులతో మనం ఎదుర్కొంటూ కనబడితే మనకు ఎలా ఉంటుంది? చాలా పరిగెత్తుకుని వెళ్ళి చాలా ప్రేమగా మాట్లాడాలని. మరి మనకు కూడా ఏమవుద్ది? ఈ ఒళ్ళంతా జలధరించినట్టు ఆ యొక్క వణుకు అనేది ప్రేమ, ఇష్టం ఉంటుంది కదా? ఉండదంటారా? ఉంటుంది కదా. ఎప్పుడు నాకు ఇంతకుముందు ఇప్పుడు కొంచెం అలవాటు పడ్డాను, కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ పిల్లల గురించి ఎప్పుడు వస్తే ఎప్పుడు చూసుకుందామని ఆ కారు ఆగుతుంటే ఒక షివరింగ్ అనేది వచ్చేసింది అనమాట. ఎప్పుడు చూసుకుంటానా? అలాంటి మనసు తల్లిదండ్రులుగా మనకుంటే నిజమైన తండ్రి ప్రేమమయుడు నిత్యుడగు దేవుడు ఆయన దగ్గర తరతరాలు యుగయుగాలు మనల్ని పెట్టుకోవాలని ప్రేమించినటువంటి మన దేవుడికి ఎట్లుంటుందండి? ఎప్పుడు లేచి నా బిడ్డ నన్ను చూస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారంట.
అలాంటి ఆ మాటను కలిగి ఆయన కొరకు దీనులమై మరి హృదయపూర్తిగా ఆయన స్తుతించడానికి మనం ఎవరైతే వణుకుతూ ఉంటారో ఆయన వాళ్ళని దృష్టిస్తున్నానని చెప్తా ఉన్నారు. ఆయన ప్రతిదినం ఆయన సన్నిధిలో మోకరించేటువంటి బిడ్డలుగా ఉన్నప్పుడు ఎప్పుడు నా బిడ్డ లెగుస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన ఎప్పుడు నా బిడ్డలే స్తుతిస్తుంది నన్ను అని ఒక ఆశ అనేది ఆయనకి కలిగి ఉంటుంది. అయితే ఆయన మాట వినేవారు అందరూ ఉన్నారండి? చెప్పాలి, అందరూ ఉన్నారా? ఆయన మాట విని ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు అందరూ ఉన్నారా? లేరు, అందరూ లేరు. ఉన్నారు కొందరు, లేరని నేను అన్నాను. ఇంకా చాలామంది భక్తులు ఇంకా సమీపంగా ఉండి దేవుని గణపరిచే వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనకి బాగా తెలిసిన వ్యక్తుల్లో దేవుని మాటను విని వణక్కుండా అబ్బెబ్బే నేను నా వల్ల కాదన్న వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళ పేర్లు చెప్పండి పరిశుద్ధ గ్రంథంలోంచి. ఎవరండి? యోనాను పక్కన పెడదాం. ఇంకా యోనా కూడా ఇంకా అంటే ఆ తర్వాత గొప్ప పని చేసి దేవుని కొరకు నిలబడినవారు మోషే. ఇంకా అండి యోనా అన్నారు, మోషే అన్నారు. ఇంకెవరన్నా ఉన్నారా లేరా? ఆయన చెప్తే అయ్యా నా కొరకు ఈ పని చెయ్యంటే యోనా ఏం చేశాడు? ఎస్కేప్ అయిపోయాడు. మిగతా ఇద్దరు ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించారు, అంతేకాని ఎస్కేప్ అవ్వలేకపోయారు అనమాట. దాంట్లో మోషే ఒకరు, ఇంకొకరు ఇర్మియా. ఇక్కడ మోషే ఏం చెప్తాంటే మనకు అన్నీ బాగా తెలుసు కనుక నేను ఎక్కువగా దాని గురించి వివరించట్లేదు. మీకు కావాలంటే నిర్గమాకాండ 3వ అధ్యాయము 13వ వచనం నుంచి మన ముందుకి వెళ్ళొచ్చు. ఇంకా 4-10వ వచనంలో కూడా ఈ మాటలు ఉండడం అనేది జరిగింది. ఈ మోషే దేవుని మాట విని వణికాడా లేదా? చెప్పాలి త్వరగా. వణకలే. దేవుడు ఏం చెప్పారు? నీవేం చెయ్యాలి? నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలుల్ని ఐగుప్తులోంచి విడిపించడానికి నువ్వేం చేయాలి? ఐగుప్తుకి వెళ్ళాలి. వెళ్ళి వాళ్ళని తీసుకొని రానంటే మోషే ఎస్ ప్రభు నేను వెళ్ళిపోతాను ఇమీడియట్గా అన్నారా? ఒకప్పుడు మోషే ఐగుప్తులు ఉన్నప్పుడు ఆయన ఆశ ఎలాగుండేది? ఎప్పుడైనా ఎలాగైనా నా ప్రజలైన ఇశ్రాయేల్ నేను విడిపించాలని ఒక ఆశ, పౌరుషం కలిగి ప్రభు కొరకు నిలబడాలని, పౌరుషం కలిగి యుద్ధం చేసి వాళ్ళని ఎలాగైనా బయటికి తీసుకొచ్చాలని సకలమైన విద్యలు ఏం చేశాడు? ఆయన నేర్చుకున్నాడు. అదే కదా ఆయన చేసింది. ఐగుప్తుల దగ్గర మరి ఫరో కుమారుడిగా ఎందుకు పెరిగాడు? ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా ఎందుకు పెరిగాడు? ఈ విద్యలన్నీ నేర్చేసుకుని ఐగుప్తుల్ని ఓడించి నా ప్రజలైన ఇశ్రాయేలుని ఏం చేయాలి? నేను తప్పించాలని అనుకున్నాడు. పౌరుషం కలిగి జీవించాలనుకున్నాడు. చివరికి మిద్యాను పారిపోయిన తర్వాత దేవుడు మాట్లాడి, అయ్యా నువ్వు వెళ్ళు, నీ ఆశ ఏమైతే ఇంతకుముందు ఉందో అదే ఆశకి ఇప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాను, నువ్వు వెళ్ళు, ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేల్ని బయటికి తీసుకురా అంటే ఏమన్నాడండి? ఫస్ట్ అబ్బబ్బా నేను నా వల్ల కాదయ్యా, నాకు అంత శక్తి లేదయ్యా, ఇంకా బాగా చెప్పాలంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నీతో మాట్లాడుతున్నానే నాకు ఎలాగుంది? నెత్తివాడు నేను, నాకేమీ రాదని స్లోగా. అంటే ఎలాగంటే కొంతమంది పరిస్థితి ఎలాగుంటుంది? పాప యోనాలాగా ఫేస్ టు ఫేస్ చెప్పి పారిపోతారు దేవుని దగ్గర నుంచి, పర్యవసానం తర్వాత. కానీ మోషే లాంటి వాళ్ళు ఏం చేశారంటే మరి కొంచెంగా అంటే దేవుని ఇలాగ అంటూ ప్రేమగానే దేవుని నుంచి ఎస్కేప్ అయిపోవాలని ట్రై చేశారు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. లేదయ్యా నువ్వేం చేయాలి? ఖచ్చితంగా పని చేయవలసిందే అని దేవుడు చెప్పి నడిపించారు అక్కడి నుంచి కూడా కదా. ఇలాగ మోషే మరి మొట్టమొదటిగా కొంచెం ఆయన మాటని వినకపోయినప్పటికీ కూడా తిరిగి ఆయన కొరకు జీవించగలిగాడు. మరి తను మొట్టమొదటిగా దేవుని యొక్క మాటని దీనముగా తను తీసుకొని దేవుని కొరకు నిలబడాలి అనేటువంటి ఆశను వదిలేసుకొని ఎప్పుడు దేవుని నుంచి దూరం వెళ్ళిపోవాలని ప్రయత్నించాడు. ఒకవేళ దేవుని బిడ్డకున్నటువంటి మనం ఆయన నుంచి దూరంగా వెళ్దామని ట్రై చేస్తే ఏం చేస్తాడు? ఆయన ముక్కుకి ఏమేస్తాడటండి? గాలం వేసి లాగేస్తాడట. కనుక జాగ్రత్తగా ఉండాలి, పారిపోవద్దు. అందుకే దేవుడు చెప్తున్నాడు ఏమని? జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చావా వెళ్ళిపోవాలనంటే నీ వల్ల కాదిక. పారిపోదాం అనుకుంటున్నావేమో. ఒక అయ్యగారు చెప్తుంటారు ఏమనంటే, దేవుని బిడ్డలట దేవునికి దూరం అవడానికి ప్రయత్నించడం కామన్ అంట, దేవునికి దూరం అవడం కామన్ అంట, దేవుని విడిచిపెట్టి పాపం దగ్గరికి వెళ్ళడం కూడా కామన్. కానీ దాంట్లో నిలబడ్డం వాళ్ళ వల్ల కాదు. ఎందుకో తెలుసా? దేవుడు ఉండనేవాడు. ఎలా తీసుకొస్తాడట? ముక్కికి గాలం వేసి లాగేస్తాడట ఆయన. నా బిడ్డ నువ్వు వచ్చి తీరాలంతే. కాకపోతే ఏమవుద్ది? లాగినప్పుడు గాయం అవ్వడం మాత్రం ఖాయం, దెబ్బ తినడం మాత్రం ఖాయం.
అందుకని ఆ దెబ్బ తినేకుండే ఏం చేయాలంట, ప్రశాంతంగా ఆయన చెప్పిన మాట విని వణుకుచ్చు ఆయనకి లోబడితే ఆయన ఏం చెప్తున్నారు, వానిని నేను దృష్టిస్తాను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇర్మియా గారు కూడా చెప్పారు. ఏమని చెప్పారు? ఇర్మియా 1వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూస్తే ఆయన ఏం చెప్తున్నారో చూడండి. ఇక్కడ ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, అయ్యా నేను బాలుని కదా అని చెప్పేస్తున్నాడు. ఒకటే ఒక మాట, ఆయన నువ్వు నా కొరకు నిలబడాలి అని అంటే ఏం మాట్లాడుతున్నారండి ఆయన? ఆ దేవునితోనే చెప్తున్నారు. దేవుడికి తెలీదా ఆయన బాలుడని? తెలుసా తెలీదా? ఆయన పుట్టించింది ఎవరు? ఆయనే. కానీ ఈయన ఏం చెప్తున్నారంటే, అయ్యా నేను బాలుణ్ణి కదయ్యా, నేను చాలా చిన్నోడిని, బాలుణ్ణి, నేనేం చేయలేను అని అంటే ఆయన ఒక మాట చెప్తారు. ఏమని తెలుసా? చాలా బాగుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి విని భయపడేదని తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. ఏమనంటే ఆయన చెప్తాడు ఏమని, నీవు వారికి భయపడినల్లా ఏం చేస్తాను, నేను నీకు వారి పట్ల భయం పుట్టిస్తానని. మీకు వచనం కాలితే తర్వాత పక్కనే ఉంది చూడండి. అక్కడ ఇర్మియా గ్రంథం ఆ మాట మీకు చూపించాలి అని చూడాలని ఆశ ఉన్నట్లయితే కనుక, అల్లరి చేస్తున్నారు ఎవరో, 13వ వచనం చూడండి. ఇర్మియా 1వ అధ్యాయము 17th verse. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలబడి నేను నీకు ఆజ్ఞాపించిన అంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టింతును అని చెప్పేశారు. ఎందుకు? ఆయన పట్ల గొప్ప ప్రణాళిక ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఈరోజు ఇర్మియా లాంటి వాళ్ళు అనేక మంది, మోషే లాంటి వాళ్ళు అనేక మంది, అంటే ఆయన దృష్టిలో ఒక ప్లాన్తో పుట్టించుకున్నారు మనల్ని. ఏమో తినే మోషేగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడేమో, తన్నే ఇర్మియాగా దేవుడు వాడుకోవాలనుకుంటున్నాడేమో, అయితే యోనావాలే వాడుకోవాలనుకుంటున్నాడేమో. ఎవరిని పట్ల ఏ ప్రణాళిక ఆయనకుందో మనకు తెలియదు. కానీ ఆయన చెప్పినప్పుడు నో అన్నామా, ఏం చేస్తాడండి ఆయన? ఏం చేస్తాడు యోనాని? గాలిమేసి లాగారా లేదా? గాలిమేసి లాగారు. మరి ఈయనకేం చెప్తున్నారు ఇర్మియాకి ఇక్కడ? భయపడ్డావా, వారి ఎదుట నీకు భయాన్ని పుట్టిస్తా అని చెప్తున్నారు. మోషేని విడిచిపెట్టలేదు, నువ్వు వెళ్ళి తీరాలి, నీ వల్ల కదా. అక్కడ చిన్న ఫ్లెక్సిబిలిటీ మోషేకి మాత్రమే దేవుడు ఇవ్వడం అనేది జరిగింది. ఇక్కడ నో నో అని అన్నారు, కానీ దేవుడు విడిచిపెట్టాడండి? విడిచిపెట్టలేదు. వారిని బహుబలమైనటువంటి సేవకులుగా, ప్రవక్తలుగా దేవుడు వాడుకున్నాడు. ఈరోజు మనం అనుకోవచ్చు, దేవునికి నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక నుంచి నీవు ఎక్కడికన్నా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? ఆయన విడిచిపెట్టడు, ఎట్టి పరిస్థితి విడిచిపెట్టాడు. కానీ ఏదో రకంగా నిన్ను పట్టుకొని ఆయన కొరకు వాడుకుంటానని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దీనత్వం కలిగి ఆయనకి లోబడిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నో అన్న మాట వాళ్ళు చెప్పలేదు. ఎవరండి చెప్పగలరా? ఇక్కడ జస్ట్ కొన్ని మాత్రమే మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఆది దంపతులు చేశారు, పారిపోయారు ఆయన దృష్టి నుంచి కదండి. తర్వాత రెండోది ఎవరు? ఇర్మియా గురించి చెప్పాం, ఆయన భయపడుతున్నాను బాలుండి అన్నాడు. మరొక మాట చూస్తే మోషే గారి గురించి, అయ్యా నాకు ఏమీ మాటే రాదని చెప్పాడు దేవుని ఎదుట. దేవుడికి తెలీదా సృష్టికర్తకి? అది తీసేయగల శక్తిమంతుడు ఆయనైనా, ఆయనకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన నో నో అనుకుంటూ వచ్చారు. కానీ దేవుడు ఒక మాట చెప్తే ఆయన ఎదుట వణుకుతూ ఆయన మాటను అంగీకరించిన వారు చాలామందే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. దానిలో ఒకరిని తీసుకున్నట్లయితే కనుక మొట్టమొదటి వ్యక్తి ఎవరండి? అబ్రహాం. ఎవరండి? అబ్రహాం. ఆదికాండం 12వ అధ్యాయం మనం చూసినట్లయితే ఒకటే మాట దేవుడు అన్నాడు. ఏమని? నీ యొక్క కుటుంబము నుంచి నువ్వు బయటకు రా, నీ వారందరినీ నీ దేశాన్ని విడిచిపెట్టే. ఎందుకు విడిచిపెట్టమన్నాడంటే చాలామంది ఈ విషయాల్లో కూడా మాట్లాడుతుంటారు. ఏమనంటే దేవుడు కుటుంబాన్ని విడిచిపెట్టేమన్నాడు, దేవుడు దేశాన్ని విడిచిపెట్టేమన్నారు, అందుకే క్రైస్తవులకు దేశం అంటే ఇష్టం లేదనుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసండి కదా, ఎప్పుడు బురద జల్లుదాం, ఎప్పుడు పేడ జల్లుదామని సిద్ధంగా ఉండేవారి మాటలు ఇవన్నమాట. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఏం చెప్తున్నారు తెలుసా? ఎవరిని విడిచిపెట్టమని దేవుడు చెప్పాడు? కుటుంబాన్నే. ఎవరిని విడిచిపెట్టమని దేవుడు చెప్పాడు? దేశాన్నే. కానీ అబ్రహాము కుటుంబం చూస్తే ఎలాంటి కుటుంబం? విగ్రహారాధికుల కుటుంబం. బొమ్మలను చేసేవారట, విగ్రహాలను చేయడమే వాళ్ళ యొక్క వృత్తి. చేసి వాటిని అమ్మి వాటిని పూజిస్తూ బ్రతికేటువంటి జీవితము అబ్రహాము వంశావళి కదా.
అలాంటి దాని నుంచి దేవుడు ఏం చెప్పాడు, బయటికి రా అని అప్పుడు ఇప్పుడు కూడా ఆయన చెప్తా ఉన్నాడు. అబ్రహాము వెంటనే విడిచిపెట్టి తన భార్యని తీసుకున్నాడు, తన యొక్క తమ్ముని యొక్క సహోదరుని యొక్క కుమారుడైనటువంటి లోతును తీసుకొని ఆయన ఏం చేశాడండి, ఏ ఆస్తి తీసుకోకుండా దేవుడు చెప్పిన మార్గంలో నడిచినటువంటి వ్యక్తి. ఏ మాట లేదు, నువ్వు అన్న మాట లేదు, నువ్వెవరు అన్న మాట లేదు, నేను ఇలా బయటికి వెళ్తే నాకు ఫుడ్ ఎక్కడ అని కూడా అడగలేదు. అంటే దీనుడై ప్రభు మాటకి వణుకొచ్చు ఉన్నాడు గనక అబ్రహాం మీద ఎవరు దృష్టి వచ్చిందండి, దేవుని దృష్టి వచ్చింది. ఏమీ లేకుండా బయలుదేరిన అబ్రహాము ఏమయ్యాడండి, ఆయన విశ్వాసులకు తండ్రి. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఏరియా మొత్తంలో ఎవరండి, ధనవంతుడంట. అన్ని రకాలుగా దేవుడు ఎవరిని ఆస్వాదించాడు, అబ్రహాముని ఆస్వాదించాడు. బిడ్డలు లేరని అనుకున్నాడు, కానీ ఇప్పుడు అంతా ఉన్న వాళ్ళందరూ ఎవరు, అబ్రహాము సంతానమే. దేవుడు ఆయన మాట ఎప్పుడైతే బయలువెడలిందో ఆ మాటకి పెందల కడ లేచి ఆయనతో మాట్లాడిన వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరండి ఇక్కడ కనబడుతున్నారు మనకి, అబ్రహాము. నో అన్న మాట ఆయన దగ్గర లేదు. ఆయన మాట విని వణికాడు గనక ఆయన దేవుడు గొప్ప స్థితిలోకి నిలబెట్టినట్టుగా మనం ఇక్కడ చూస్తూనే ఉంటాం. ఎలీషా గురించి మనకు బాగా తెలుసు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 19-20 వచనాలను మనం చూసినట్లయితే అక్కడ మాట ఏమని ఉందండి, అక్కడ ఏలియా మార్గమున వెళుతూ ఆయన దుప్పటి తీసి ఏం చేశారండి, ఎలీషా మీద వేశారు. ఎలీషా అప్పటికి చేస్తున్న పని ఏంటి, రెఫరెన్స్ మళ్ళీ కావాలంటే కనుక 1వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19-20 వచనాల్లో మీకు కనిపిస్తూ ఉంటుంది ఈ మాట. 19-20 వచనాలు 19వ అధ్యాయంలో ఈ ఎలీషా ఏం చేస్తాడండి, అక్కడ 12 అరకలు కలిగినటువంటి దున్నుతో ఉన్నాడట అవి పెట్టుకొని. అంటే ఈయన ఎలీషా చాలా 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 ఉన్నతమైన రిచ్ ఫెలో అట ఆయన. అలాంటి వ్యక్తి చేస్తూ ఉన్న పని చేస్తూ ఉంటుంటే ఎలీషా వచ్చి ఏం చేశాడు, ఏలియా వచ్చి ఏం చేశారండి, ఆయన మీద దుప్పటి వేశారు. మారు మాట్లాడలేదు, క్వశ్చన్ చేయలేదు. ఎందుకంటే అప్పటికే ఏలే ఎవరో తెలుసు అందరికీ, ఆయన గొప్ప ప్రవక్తని తెలుసు, ఆయన కార్యాలు తెలుసు. అందుకనే ఏం మాట్లాడలేదు. ఒకటే మాట, ఎందుకయ్యా నువ్వు నా మీద వేసావని అడగలే, ఎందుకయ్యా నేను ఎందుకు రావాలి అని అడగలే. ఒక్కటే మాట, నేను వెళ్ళి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని విందు చేసి వెంటనే వచ్చేస్తానని చెప్పాడు. వెంటనే వచ్చేస్తాను ఆ పని చేసుకుని వెంటనే వచ్చి ఏం చేశాడట, ఏలియాను వెంబడించెను అని. అందుకే నో అని మాట లేకుండా, ఎందుకు అని అడగకుండా, ఒక క్వశ్చన్ అనేది లేకుండా ఆయన చేశాడు కనుకే ఎలీషా ఏం చేశాండి, ఏలియా కంటే 2 అంతల ఆత్మశక్తిని పొందుకొని అధికమైనటువంటి గొప్ప కార్యాలు ఎవరి చేత చేయబడ్డాయి, ఎలీషా చేత చేయబడ్డాయి. ఏలియా కంటే కూడా గొప్పగా దేవుడు తన్ని వాడుకోవడం జరిగింది. మీకు ఒక అద్భుతమైన విషయం ఇక్కడ మనం చూడొచ్చు. నిర్గమకాండము 4వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూద్దామండి. లోబడిన వారిలో ఈయన పేరు కూడా ఉంది. నిర్గమకాండము 4వ అధ్యాయము 27వ వచనం చదవండి అమ్మా. చాలండి, థ్యాంక్ యూ. ఇక్కడ మనం చూస్తే కనుక అహరోను గురించి మనకి చాలా తక్కువే కనిపిస్తుంటుంది. ఎందుకనంటే ఎక్కువగా మోషే, ఈ ప్రయాణం అంతట్లో కూడా ఎక్కువగా మోషే కనిపిస్తారు, మిరియం కనిపిస్తారు. అయితే అహరోను గురించి దేవుడు ఏం మాట్లాడారంటే యాజకునిగా చేశాడు, ఆయన ప్రధాన యాజకుడిగా చేశాడు అహరోన్ని. ఈ అహరోను ప్రధాన యాజకుడు కావడానికి కారణం ఏంటో తెలుసండి. ఇక్కడ ఎప్పుడైతే ఈ మోషే అంటున్నాడు, నేను నెత్తిగలవాడనయ్యా, ఫరో నన్ను చంపేస్తాడయ్యా, నా మాట వాళ్ళు విని నువ్వెవరు అని అడుగుతారయ్యా, నీవు ఈ మాట చెప్పింది ఎవరు అని నువ్వెవరు అని వాళ్ళు కూడా అడుగుతారు. అంటే దేవుడు ఎవరు అని, ఉన్నవాడను అనువాడను నేనే అని చెప్పమని చెప్పాడు దేవుడు. ఇన్ని వంకలు ఆయన పెట్టినందుకు దేవుడు ఏం చెప్పంటే, నీ నోటికి నోరుగా ఉండడానికి ఎవరిని ఇస్తాను, నేను అహరోన్ని ఇస్తాను. అహరోన్ ఎవరు, సొంత అన్న. ఎన్ని సంవత్సరాలైంది విడిచిపెట్టేసి, అక్కడి నుంచి 40 సంవత్సరాలు దాటేసింది.
అన్న ఎక్కడున్నాడో, అక్క ఎక్కడుందో, తండ్రి ఎక్కడుందో ఎవరికి ఏమీ తెలియదు ఈ మోషేకి. మిద్యాను దేశానికి వచ్చేసాడు. విగ్రహారాధికుడు యాజకుడైనటువంటి ఆ యొక్క మామ దగ్గర, ఇత్రో దగ్గర ఉండిపోయాడు. సిప్పోర్ అనే తన కుమార్తె అయిన సిప్పోరాన్ని పెళ్లి చేసుకున్నాడు. మామ యొక్క మందను కాస్తున్నాడు. ఎవరండి ఈయన? యాక్చువల్గా ఐగుప్తు దేశానికి రాజైనటువంటి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు లెక్క. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తాడంట, ఆ మిద్యాను అరణ్యంలో ఏం చేస్తాడంటే ఆ కొండ దగ్గరికి వెళ్ళి గొర్రెల్ని, ఎవరి గొర్రెలు? తన గొర్రెలు కాదు. ఎవరి గొర్రెలు అయ్యి? మామ గొర్రెలు. అయితే అక్కడ మోషేని దృష్టించి ఐగుప్తులో తను చేసిన పని, పౌరుషం కలిగినటువంటి బ్రతుకు, ఇక్కడ తన పిల్లలైనటువంటి మామ యొక్క మరి ఆ మందని మేపుతూ ఉంటే సరియైన విధంగా దేవుడు దృష్టించి తన తిరిగి అక్కడికి వెళ్ళి, నీ మంద కాదయ్యా, ఎరువుల మంద కాదయ్యా, ఎరువు మంద కాదయ్యా, నువ్వు మేపేది ఎవరిని మేపాలి? నా సొంత మందని నువ్వు మేపాలని తీసుకెళ్తే అప్పుడు ఏమంటున్నాడు ఆయన? నా వల్ల కాదయ్యా, నాకు అది లేదయ్యా, నాకు ఇది లేదయ్యా అని ఏం చెప్తున్నాడండి? మోషే వంకలో చేస్తున్నాడు. కానీ దేవుడు ఎవరిని ఇచ్చాడండి? నీకు నోటికి నోరుగా ఎవరిని ఇస్తాను? నేను అహరోన్ని ఇస్తున్నాను, నువ్వు వెళ్ళంటే. ఇక్కడ చూడండి, ఈ మాట 27వ వచనం మీరు చదివింది. యెహోవా మోషేని ఎదుర్కొంటూ అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతం దగ్గర కలుసుకున్నాడు. మరి మోషేకి చెప్పినట్టు అహరోను చెప్పాడండి ఇప్పుడు ఇక్కడ? అబ్బాయి నా వల్ల కాదయ్యా, నాకేం తెలుసు. మోషే అంటే ఆ యొక్క ఫరో కుటుంబంలో ఉన్నవాడు, అన్నీ తెలిసినవాడు. నేనైతే బానిసకి ఇక్కడ ఇటుకలే చేసుకుంటున్నాను, నేనెలాగయ్యా ఫరో ముందు నిలబడేది? నన్ను చూడడమే చంపేస్తారని ఏమైనా చెప్తున్నాడా? నో, చెప్పట్లేదండి. ఏమంటున్నాడు? ఏమీ మాట్లాడలా. నువ్వు వెళ్ళి కలుసుకో అన్నారు, వెళ్ళి కలుసుకున్నాడు. ఇక్కడ అహరోను దేవుని యొక్క మాట విని మోషే కంటే ముందుగా ఆయన ఏం చేస్తాడండి? వణికి ఆయన ఎదుట దేన మనస్కుడై దేవుని మాటను విని అరణ్యంలోకి వెళ్ళి మోషేని కలుసుకున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అహరోను ఎప్పుడైతే దేవుని మాటను వెంటనే విని వణికి ఆ మాటను చేశాడో, అహరోను యొక్క జీవితం ఏమైపోయింది? ఇప్పుడు ఏమైందండి? యాజకునిగా వంశం అంతా ఎవరిగా అయిపోయింది? యాజక వంశంగా మారిపోయింది. అహరోను తన బిడ్డలు అందరూ కూడా ఎవరయ్యారు? యాజకులుగా అయిపోయారు. అలాంటి విధంగా దేవుడు ఆస్వాదించని కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మాటను విని వణుకుతూ దేన మనస్కుడై దేవునికి లోబడ్డాడు గనక తను ఏమైపోయాడండి? సంబంధం లేకుండా యాజకుడు అయిపోయాడు. మనకు అహరోను గురించి తెలుసు కదా. ప్రత్యక్ష గుడారములో లేవి వంశానికి ఒక కర్రను పెడితే, ఆ అహరోను పేరు మీద ఉన్న కర్ర పెడితే ఏమైందండి? చిగురించి బాదం కాయలు కాసేస్తుందంట, పువ్వులు వచ్చేసినాయి అంట. అంత చిగురించేటువంటి గొప్ప కృప అహరోన్ ఎందుకు పొందుకున్నాడో తెలుసా? దేవుని యొక్క యాజకుడుగా అహరోన్ ఎందుకు మారాడో తెలుసా? తన బిడ్డలు కూడా, అహరోను బిడ్డలను కూడా దేవుడు ఆస్వాదించి ఇశ్రాయేలు యొక్క భారం అంతటినీ కూడా భుజాల మీద మోసేటువంటి గొప్ప కృపను అహరోన్కి ఎందుకు ఇచ్చాడో తెలుసా? దేవుడు చెప్పిన మాటని విని వణికి వెంటనే అహరోను ఫరో ముందు నిలబడ్డానికి సిద్ధపడ్డాడు. ఫరోతో మాట్లాడడానికి, ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. దేవుని వాక్కును అహరోను మరి యొక్క ఫరో ఎదుర్కొన్న చెప్పడానికి ఇష్టపడ్డాడు గనక దేవుడు తన వంశం అంతటిని చిగురింపచేశాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఇంకా అలా మనం ముందు చెప్పుకుంటే చాలామంది ఇక్కడ దేవునికి లోబడే వారు ఉన్నారు. మనకి బాగా తెలిసినటువంటి విషయం సౌలు దేవుని మాట విని పౌలుగా మారడం అనేది కూడా మనకి బాగా తెలుసు. అయితే ఆమోస్ అనేటువంటి ప్రవక్త కూడా దేవునికి లోబడిన విధానం మనం చూస్తే ఆయన చెప్పిన మాట చాలా బాగుంటుంది. ఒకసారి చదివి ముందుకి వెళ్దాం. మ్యాక్సిమం నేను ముగించడానికి ట్రై చేస్తానండి. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి అందరూ కూడా చూడవలసిందిగా కోరుచున్నా. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను కాను, కానీ పశువుల కాపరిని మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందను నేను కాచుకొనిచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇతడు ఎవరండి? ధర్మశాస్త్రం తెలీదు. దేవుడంటే జస్ట్ ఒక దేవుడు ఉన్నాడని తెలుసు, అంతవరకే. ఒక న్యాయం, ఒక నీతి, ఏమీ తెలియదు ఆయనకి. ఆయన యొక్క పరిస్థితి ఏంటంటే చదువుకున్నవాడు అతను కాదని అర్థమవుతుంది కదా. అతను ఎవరు? జస్ట్ అతను గొర్రెలు కాచుకునే ఒక వ్యక్తి. కాసుకుంటే ఏం చేస్తుంటాడట ఆయన?
మేడి పండ్లు ఏరుకుంటూ ఉండేవాడట. ఎంత దీనస్థితి కదా. అలాంటి వ్యక్తికి ఏమైందటండి, దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చి నీవు వెళ్ళి నా ప్రజలైన ఇశ్రాయేలుతో ఈ మాట సెలవియ్యి అని చెప్పారంట. అదే మనం ఇప్పుడు మనమే ఉన్నాం అనుకుందాం, మనల్ని దేవుడు ఎన్నుకొని అమ్మలే నువ్వు లేగో వెళ్ళి అదిగో అక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఈ వాక్కు చెప్పు అని అంటే ఏంటంటే మన పరిస్థితి, ప్రవ్వా ఆయన ఎక్కడుంటాడో నెతకాలి, నెతికిన తర్వాత ఏం చేయాలి, ఆ ఎమ్మెల్యే ఎవరో ఒకళ్ళని పట్టుకోవాలి, వీలుంటే ఎక్కడోళ్ళని పట్టుకుని ఇక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ వెళుతూ అక్కడ సెక్యూరిటీని దాటాలి కదా, మాకు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో తెలియదు కదా, ఇవన్నీ మాకు అయ్యేదా ప్రవ్వా, అక్కడున్న పిఏతో మాట్లాడి ఆయనతో చెప్పించే అంటాం. ఎందుకు, పిఏ దగ్గర ఉంటాడు కనుక కదా. వెళ్ళి చెప్పు అని అంటే ఇన్ని స్టెప్స్ ఉన్నాయి కదా. కానీ మరి అమజ్జా ఎవరిక్కడ, మహారాజు. మరి యొక్క ఓబద్యా ఎవరిక్కడ, ఆమోస్ ఎవరిక్కడ, పశువులు కాసుకుని మేడి పండ్లు ఏరుకునే ఒక సాధారణమైన వారికంటే తక్కువ పరిస్థితి అతనిది. నువ్వు వెళ్ళి ఆ ఇశ్రాయేలీలకి వెళ్ళి చెప్పు, నువ్వు వెళ్ళి అమజ్జాతో మాట్లాడని దేవుడు చెప్తా ఉంటే వెళ్ళి అతనితో చెప్తున్నాడు, అయ్యా నేను ఒక ప్రవక్తను కాదు, ప్రవక్త యొక్క శిష్యుని కూడా కాదు, కనీసం సేవకుని అసలు అంతకంటే కాదు, నేను జస్ట్ మేడిపళ్ళు ఏరుకుంటూ నా పశువుల్ని కాసుకునేటువంటి దీనుడినయ్యా. ఇలాంటి నాకు ఎవరి వాక్కు వచ్చింది, దేవుని వాక్కు వచ్చింది. నేను వణిక దీనుడినై ఆ మాట విన్నా, ఇదిగో ఆ మాట నీకు చెప్తున్నానని చెప్తా ఉన్నాడు. అందుకే ఈయన ఇప్పుడు ఏమైపోయాడు తెలుసండి, ఒక గొప్ప ప్రవక్త. ఆ యొక్క అమధ్య ఉన్నటువంటి కాలం అంతట్లోని తర్వాత కాలంలో కూడా గొప్ప ప్రవక్త ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క ఆమోసు. చిన్న ప్రవక్తలు అంటారు వీళ్ళని. ఈయన ప్రవక్తగా ఉన్నాడు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటుంటే ఏం తెలుస్తుందండి, దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ఎవరైతే ఆయన మాట విని వణుకుచుంటారో వాళ్ళందరినీ దేవుడు ఏం చేస్తాడంట, దృష్టించి గొప్ప వ్యక్తులుగా మారుస్తాడు, బలమైన జనంగా తీర్చిదిద్దుతాడు, ఆయన సన్నిధిలో ఉండే కృపను ఆయన ఇస్తాడు. ఇలాంటి దీన మనసు మనం ఎవరి దగ్గర చూస్తామండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఈ దీన మనసు చూస్తూ ఉంటాం. ఆయన దీనుడై ఏం చేశాడు, ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన ఎవరండి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సృష్టికర్త. ఆయన లేకుండా ఈ సృష్టి అనేది సృష్టిలో ఏది కూడా జరగలేదు. అలాంటి ఈ సృష్టికర్త దీన మనస్కుడై ఎక్కడికి వచ్చారండి, ఆయన ఈ లోకానికి వచ్చారు. వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చాడండి, పసిబాలునిగా. ఎక్కడ పడుకున్నారండి, క్రిస్మస్ సందేశం విన్నాం కదా, నెల తరబడి పశువుల తొట్టెలో పడుకున్నారు. పనికి మాలిన మన జీవితాలు, రచ్చున్నటువంటి మన జీవితాలు, భయంకరమైన అసహ్యమైనటువంటి ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి మన బ్రతుకు ఎంత మన బ్రతుకును సూచిస్తుంది. ఆ పశువుల పాకంటే, ఆ పశువుల తొట్టె అనంటే మనం ఆటాడుకున్నాం, ఆల్రెడీ కుడితేస్తారు దాంట్లో. దాన్ని అంతా శుభ్రం చేసి క్లీన్ చేసి దాంట్లో అయినా పడుకోవడానికి కారణం ఏంటో తెలుసా, అలాంటి కుళ్ళిపోయినటువంటి మన బ్రతుకుల్ని సరిచేయడానికి ఆయన దీనుడై ఈ లోకానికి దిగి వచ్చారు. ఆ దీన మనస్సుని దేవుడు చెప్తున్నాడు, మీరు కూడా కలిగి ఉండాలి. క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఈ మనసు మీరు కలిగి ఉండమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ దీన మనసును మనం కలిగి ఉంటే గనక ఆయన మాటకి మనం ఏం చేస్తామంట, లోబడి ఆయన సన్నిధిలో ఆయన మాట వినడానికి ఇష్టపడుతూ ఉంటాం. ఆయన ఈ లోకానికి దీనుడిగా రావడమే కాదు, కృపచేత ఆయన మనల్ని రక్షించారు. ఆయన తన్ను తాను ఎంతవరకు తగ్గించుకున్నారండి, సిలువ మరణము పొందునంతగా తగ్గించుకున్నారు. ఆయన కొడుతూ ఉంటే ఆయన ఒక్కసారి ఏమనక్కర్లా, కళ్ళు ఎర్రజేసి చూస్తే చాలు. మనకు తెలుసు కదా, ఎలీషానే కదా ఏమంటారు, బోడివాడ 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 అంటారు పిల్లలు. ఎంతమంది, 40 మంది పిల్లలు అంటుంటే ఏమైంది, ఆయన ఒక్కసారి కోపంగా తిరిగేసి శపించారా లేదా అన్నారు. ఏమైందంట, ఆ కోపంతో ఆయన గద్దిస్తే అడవిలోంచి ఎలుగుబండి వచ్చి మొత్తం అందరినీ చంపేసిందంట. ఒక మానవుడు, ఒక నార్మల్ ప్రవక్తే ఆ మాట అన్నప్పుడు కార్యం జరిగితే, ఒకవేళ యేసుప్రభువుని కొట్టి ఇవన్నీ పీకి ఆయన యొక్క దీనత్వాన్ని పరీక్షించినట్లుగా పరీక్షిస్తూ ఉంటే ఏమీ అనక్కర్లేదు. ఆయన ఒక్కసారి అలా కోపంగా చూస్తే ఏమవుతుందండి, అందరూ కాలి బూడిదైపోతారు. కానీ ఆయన మాట ఇచ్చాడు ఎవరికి, తండ్రి అయినటువంటి తన తండ్రికి ఏం చెప్తా అంటే, నేను ఈ లోకంలో దీన మనసుకునే వెళ్తా, నీ మాటకి నేను వణుకుతున్నా అని చెప్పి ఆయన ఈ లోకానికి దీన మనసుకుడై దీనుడుగా వచ్చారు కనుక అంతవరకు ఆయన అదే దీనత్వంతో గాయపడి ఎంతవరకు తగ్గించుకున్నారండి. ఆయన తను తాను గాయపరుచుకున్నప్పటికీ కూడా, గాయపరుస్తున్నప్పటికీ చివరి బొట్టు వరకు తన రక్తాన్ని కార్చి, మన కొరకు ఆయన కార్చి
ఆయన ఏం చేశాడు? తను తాను అప్పగించుకున్నాడు. ఆయన అంతటి దీన మనసు కలిగినటువంటి యేసుప్రభు వారిని మనం దేవుడిగా కలిగి ఉన్నందుకు మనం ఎవరండి? ధన్యులమని దేవుడు చెప్తా ఉన్నాడు. అంత సృష్టికర్తే అంత తగ్గించుకొని ఉంటే ఈరోజు మనము ఆయన మాట విని వణికేవారిగా మనం లేము. ఈరోజు సుఖముగా మనం బ్రతుకుతున్నామంటే కారణం ఏంటో తెలుసా? మన దరిద్రతను పోగొట్టడానికి ఆయన వచ్చి మళ్ళీ ధనవంతుల్ని చేయడానికి ఆయన దరిద్రుడిగా అయ్యాడు గనక ఈరోజు మనం కడుపు నిండా అన్నం తినగలుగుతున్నాం, మన మంచి స్థలంలో పడుకోగలుగుతున్నాం, ఒక మంచి ఇంటిలో ఉండగలుగుతున్నాం, ఒక మంచి బట్టలు వేసుకోగలుగుతున్నాం. ఇవన్నీ కేవలం ఆయన కృప మాత్రమే. కృప అంటే అర్థం ఏంటండి? అర్హత లేకపోయినప్పటికీ కూడా అర్హతను పొందుకోగలిగినటువంటిది ఏంటో తెలుసా? కృప. ఆ కృపని దేవుడు మనకి ఇచ్చారు గనక, ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఈరోజు మనం ఈ విధంగా ఆయన సన్నిధిలో ఉండడానికి కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ కృపను మనం పొందుకొని ఉన్నామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంత గొప్ప కార్యము చేసినటువంటి యేసయ్య గురించి మరి ఎన్నో రెఫరెన్స్లు ఉంటాయి, కానీ ఇవన్నీ మనం ఈరోజు మాట్లాడుకుంటే మరి సమయం లేదు కనుక నేను ముగించేస్తున్నానండి. ఇక్కడ ఒకే ఒక్క మాట నేను మాట్లాడి మరి నేను ముగిస్తా. యేసుప్రభు వారు ఈ లోకంలో తను తాను తగ్గించుకొని వణుక్కుంటూ, అంటే దేవునికి లోబడి ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకొని శిలువ మరణాన్ని పొందారు. ఎందుకోసం? మనల్ని రక్షించడానికి. ఆయన గాయపడి మనకి స్వస్థతని అనుగ్రహించారు. ఆయన రక్తంలో మనందరి పాపాలని కడిగి మనం ఏం చేశాట? తెల్లని వారిగా, మచ్చమరక లేని వారిగా మన జీవితాలని దేవుడు చేశాడంట. ఒకసారి మా అక్కకి ఒక దర్శనం వచ్చింది. ఆమె చచ్చిపోయిందంట కళ్ళలోని. చనిపోయి మార్చురీలో పెడతారు కదా, అలాగ పడిపోయి ఉందంట. ఆమెకి ఒక వస్త్రం కప్పబడి ఉందంట. ఆ వస్త్రం మీద ఏమైందంటే అక్కడ చిన్న మరకలు ఉన్నాయంట. అయితే తను కనిపిస్తుందంట. తను ఇలా, అయ్యో ప్రభా ఏంటి నాకు ఇంత తెల్లని వస్త్రాన్ని మీరు ఇస్తే ఈ మరకలు ఏంటయ్యా, నాకు ఈ పరిస్థితి ఏంటని బాగా ఏడుస్తుంటే ఆ రోజు దేవుడు పేరు పెట్టి పిలిచి ఆ వస్త్రాన్ని తీసి నూతన వస్త్రాన్ని తనకి కప్పారు. కప్పిన తర్వాత ఆమె దేవుని కొరకు వాడబడిన విధానము అద్భుతమైనదన్నమాట. అంటే ఆయన రక్తాన్ని తన మీద ప్రోక్షించారట. అది తను ఆ ఫీల్ తన మీదకి వచ్చిందన్న, తన మీద ఏదో చిలకరిస్తున్నట్టుగా మీద పడుతున్నట్టు అనిపించి అల్లిపోయి నిద్ర లేచి నా మీద ఏదో పడింది అని చూసుకుంటే తడితడిగా అనిపిస్తుందంట అప్పటికీ కూడా తనకి. అయితే దేవుడిచ్చిన ఆ దర్శనాన్ని తన జ్ఞాపకం, ప్రవ్వా నాకు కంప్లీట్ అవ్వలేదు దర్శనము, నీవు నాతో మాట్లాడు, నాకు దయచేసి కనికరించని మళ్ళీ దేవుని సన్నిధిలో అడిగి మళ్ళీ పడుకుందంట. పూర్తిగా దర్శనాన్ని ఈ ప్రవ్వా నేను లేచిపోయానని చెప్పి. అప్పుడు దేవుడు చెప్తాంట, నీ యొక్క మరకలు మచ్చలున్నాయే అవన్నీ నా రక్తంతో కడిగేశానమ్మా, నువ్వు మరలా ఇప్పుడు తెల్లని వస్త్రాన్ని నీకు ఇచ్చాను కనుక నువ్వు లేచి నా కొరకు నిలబడు అని. ఆ రోజు ఇక్కడికి వచ్చి వాక్యం చెప్పారు కదండి ఒక అక్క, ఆవిడే. అప్పటి నుంచి దేవుడు విరివిగా తన బ్యాక్ పని చేయదు, తనకి భయంకరమైన సర్జరీ అయింది, ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది. అయిన తర్వాత మళ్ళీ స్టంట్స్ పడిని, తనకి 2 సార్లు కోవిడ్ వచ్చింది. ఇలాగ ఎన్నో, ఇప్పటికి ఇంకా మోకాళ్ళు పనిచేయవు. అయినా కాడి ఎవరన్నా పిలిస్తే, ఎప్పుడు పిలిస్తే వెళ్ళిపోదామా అనే రెడీగా ఉండి వాళ్ళ బాబు వద్దాం అనకని. ఎందుకో తెలుసా? ఏ దినాన మన యొక్క మరణం సంభవిస్తుందో మనకు తెలీదు. ఆ మరణంలోపు ఎన్ని పనులు చేయాలి దేవుడి కొరకని ఒక ఆశ అనమాట. ఒక ఆశ. నేను అలాగా ఏదో రకంగా ఏదో ఎప్పటికప్పుడు నేను చనిపోతానేమో తెలీదు అని అనుకుంటూ ఉన్న ఆమె ఇంకా ఆయన సేవ చేయలేని ఆశతో తన ఆసక్తి చూస్తుంటే ఒకసారి అరే ఇంకా మనం ఇంతే చేస్తున్నామా, చాలా చెయ్యాలి, ఎప్పుడు చేస్తాం అని భయం వేసేస్తూ ఉంటుంది. దేవుడు నిజంగా కృప అనిపిస్తుంది నాకు. ఏంటంటే ఒక రకంగా ఏదో రకంగా నా సహోదరులు అందరినీ, మా అన్నయ్యని కూడా దేవుడు వాడుకుంటూనే ఉంటాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పెద్ద దేవుడి సేవ అయితే చేస్తూ ఉంటారు. పక్కింటోళ్ళ కన్నా వాక్యం చెప్తారు, చర్చిలో ఉన్న పరిచర్య చేస్తారు, లేదంటే ఎక్కడికన్నా మీటింగ్లకి వెళ్ళిపోయి ఏదో రకంగా. ఇది దేవుడిచ్చిన కృపని నేను చాలా సంతోషించి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంటాను. ఇక్కడ చూస్తే గనక ఇలాంటి దేవుని యొక్క కృపను మనం పొందుకుని ఉన్నాం కదా. మరి దేవుడు దీనుడై ఉన్నప్పుడు ఆయన దీనత్వాన్ని కలిగి మనం రక్షించుకున్నారు కదా. ఆయన తర్వాత ఏమయ్యారండి? చనిపోయారు, పునరుద్ధానుడై తిరిగి లేచారు. లేచిన తర్వాత ఆయన ఏమయ్యారండి? పరలోకానికి ఎక్కిపోయారు. మనకు తెలుసు. ఇప్పుడు పరలోకంలో ఆయన స్థానం ఏంటి? సింహాసనం మీద తండ్రి పక్కన కుడి పార్శ్వలో కూర్చుని ఉన్నారు ఆయన. రేపొద్దు మనం చనిపోతే మనం అక్కడికి వెళ్తే ఏం చేస్తే తీర్పు దినాన తీర్పు అనేది మనుషులందరికీ కూడా ఉంది కదా. అలాంటి ఆ తండ్రి ఎలా ఉండాలి? అక్కడికి వెళ్ళి కాలు మీద కాలేసుకొని ఒక కిరీటం పెట్టుకొని కదా గొప్ప స్థితిలో మహిమలో ఉండాలి కదా.
ఆయన ఏ విధంగా ఉన్నారో పరలోకంలో కూడా మనం చూద్దామండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి దయచేసి. మరియు సింహాసమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఇక్కడ ఈ మాట ఏంటి విషయం అని అంటే గనక, అక్కడ ఒక సింహాసనం దగ్గర ఒక పెద్ద గ్రంథం ఉందంట. ఆ గ్రంథాన్ని ఏం చేయాలంటే ఓపెన్ చెయ్యాలి. ఆ గ్రంథాన్ని తెరవడానికి అంతటి పరలోకములో యోగ్యులైన వారు ఎవరు కనబడలేదంట. అర్థమవుతుంది కదండి? ఇది ఎవరి దర్శనం? ఈ ప్రత్యక్షత ఎవరిది? యోహాను గారి ప్రత్యక్షత. ఎక్కడ? పద్మాసు ద్వీపములో కదా. పద్మాసు ద్వీపంలో ఆయన ఏంటి, ఆహారం లేదు, నీళ్లు లేవు. ఆ పద్మాసు ద్వీపం అని అంటే ఏమనిపిస్తుంది అంటే అక్కడ కొంచెం, అక్కడ ఆ నీళ్లు, అక్కడ చెట్లు అనుకుంటాం. అలాగుండదండి, అది అంతా మొత్తం ఎడారిలా కనిపిస్తూ ఉంటుంది ఆ ఏరియా అంతా. అలాంటి ప్రదేశంలో ఈ యొక్క అప్పటికే బాగా హింసింపబడి, బాగా జైల్లో పెట్టబడి, అన్నం లేక భయంకరమైన పరిస్థితులు అంటే అతను తీసుకెళ్ళి ఏం చేశారు, ఇది చావడని చెప్పేసి ఆ ద్వీపంలో వదిలిపోయారు. అలాంటి స్థితిలో ఏం చేయాలి? ఏడ్చి ప్రభు సన్నిధిలో, ప్రవ్వా ఆహారమన్నా ఇవ్వా నువ్వు కనీసం అని అడిగేటువంటి పరిస్థితి ఉండాలి. కానీ ఆయన దీనుడై ప్రభు సన్నిధిలో మొరపెడతా ఉంటే, స్తుతిస్తూ ఉంటే, ఆయన గణపరుస్తుంటే గొప్ప ప్రత్యక్షత పొందుకున్నాడు. అదే ఏంటండి? ప్రకటన గ్రంథం. చివరి దినాల్లో జరిగేది, ఆ తర్వాత జరిగేది కూడా ఈ గ్రంథంలో ఉంటుంది. అయితే ఇక్కడ మనం చూస్తే కనుక లోపటను 5వ అధ్యాయం మొదటి నుంచి అవుతే లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథం విప్పుటకు యోగ్యుడు అయిన వాడెవడని బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఆ గ్రంథం విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. చూసారండి? ఎవరండి దావీదు చిగురు? ఎవరు? దావీదు చిగురుగా పిలువబడేవారు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన ఉన్నారు, నువ్వు భయపడకు. యోధాగోత్ర సింహము ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆయన ఉన్నారు, నువ్వు భయపడకని ఈ యోహానుతో దూత చెప్తా ఉన్నారంట. అప్పుడు చూడండి, ఆ పెద్దల్లో ఒకడు, ఏడొక ఇదిగో దావీదుకు చిగురైన యోధాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందనని నాతో చెప్పాను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిల్చుంట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కనులుండెను. ఆ కనులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనందు ఆసీనుడయుండు వాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథము తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులు వీణలు ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథంను తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. అంటే పరలోకానికి ఎక్కిపోయినటువంటి దేవుడు, పునరుద్ధానుడై తిరిగి లేసినటువంటి దేవుడు పరలోకంలో ఎలాగున్నారటండి? వధింపబడిన గొర్రె పిల్లవలే. అంటే అక్కడ కూడా ఆయన దీనత్వం పోయిందా? పోలేదు. అక్కడ కూడా వధింపబడిన వ్యక్తిగా. బట్ అక్కడ ఉన్నటువంటి యోగ్యత ఎలాగుందండి ఆయనకి తప్ప ఆ గ్రంథమును విప్పే యోగ్యత
పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఎక్కడా లేదంట. అంతటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి దేవుడు ఎలా ఉన్నారటండి? ఆ యోధా గోత్రపు సింహం ఆయన, దావీదు చిగురు ఆయన. కానీ ఆయన ఎలాగున్నారంటే ఇంకా వధింపబడిన గొర్రె పిల్లవలనే ఉన్నారంట. దేవునికి స్తోత్రం. అందుకనే మరలా 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 వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండడని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆయన అంత గొప్ప స్థితిలో సమస్తాన్ని జయించి, ఇక్కడ ఆ మాట ఎంత బాగుందో చూడండి. ఆయన వధింపబడి, ఆయన రక్తం ఇచ్చి, ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ నీవు రక్షించుకున్న వారందరూ తండ్రి అయిన దేవునికి ఒక ప్రజగా నువ్వు చేసావు. వారందరూ దేవుని స్తుతిస్తారని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. మనం నేర్చుకోవలసిన విషయం, సాధించేశాను, అయిపోయింది కదా. నాకు తండ్రి చెప్పిన మాట ఏంటి? భూలోకానికి వెళ్ళు, వధింపబడు, తిరిగి వచ్చేయి. అక్కడతో ఆయన వదిలేసుకున్నారా? ఆయన పని లేదు. ఇంకా ఏం చేస్తున్నారంట? మన కోసం ఇంకా అక్కడ ఎదురు చూస్తూ తండ్రి ఎదుటి ఇంకా దీనుడుగానే ఆయన ఉండి వధింపబడిన ఆ విధానం అలాగే ఉందని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే మనకి చాలామంది విషయాలు పెద్దలైన వారు చెప్తూ ఉంటారు. ఏంటో తెలుసా? ఆ యొక్క యేసుప్రభువు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత తోమా ఏం చేశాడు? ఆయన ప్రత్యక్షమయ్యాడా? నేను నమ్మను. ఆయనకి ఏం చేయాలి? గాయాల్లో వేలు పెట్టి నేను చూస్తే తప్పుతా, ఆయన యొక్క పక్కన నేను చెయ్యి పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అని చెప్పాడంట కదా. అప్పుడు ఆయన చెప్పాడు, అయిపోయింది అది. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము? అదే అవిశ్వాసంతో నిత్యం ఏం చేస్తామంటే ఆయన గాయాలని రేపుతూనే ఉంటాం. ఆ దేవుడు వాక్యం చెప్తుంది. గాయాల్ని మరీ 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 లేపుతున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనకు అర్థమైపోయింది కదా. ఆయన గాయాలకి ఇంకా స్వస్థత రాలేదండి. రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన విశ్వాసం, మనం లోబడిని తనం, మన పూర్తిగా ఆయనలో ఉండని తనం ఇంకా ఆయన గాయం లేపుతుంది కనుక ఆయన గాయపడినటువంటి ఆ గాయమైన స్థితి, వధింపబడిన స్థితి అలాగే పరలోకంలో ఉందంట. అది ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు కనుక దేవుని జనమైనటువంటి మనము ఆయన కొరకు జీవిస్తూ ఆయన మాట విని వణికేవారిగా మనం ఉన్నట్లయితే కనుక ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేస్తూ మన వైపు దృష్టించి ఆయన దీనత్వాన్ని మనం కలిగి ఉండేను కనుక ఆయన గాయాలని మనం మరి స్వస్థపరిచే బిడ్డలుగా మనం ఉంటాం. ఆయన గాయాలకి స్వస్థత కలిగే విధంగా మన ప్రవర్తన ఉండేనట్లుగా ప్రభు సన్నిధిలో మనం లోబడి మన జీవితాన్ని ప్రభు కొరకు కొనసాగిద్దాం. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తుతులు స్తోత్రములు వందనాలయ్యా. అయా నాన్న తండ్రి, సమస్తాన్ని జయించి ప్రవ్వా నాయన గొప్ప కార్యం మా కొరకు చేసి పరలోకంలోకి వెళ్ళినప్పటికీ నాయన, మహిమపరచబడినప్పటికీ కూడా నాయన దీనుడు అయిన ఆయన తండ్రి ఎదుట నాయన ఇంకనూ దీనత్వంతో నువ్వు గాయపడిన స్థితిలోనే మా కొరకు ఉన్న దేవుడు ప్రవ్వా. అయ్యా మా ప్రవర్తన బట్టి మేము తండ్రి నాయన దీనులుగా ఉండక నా తండ్రి నీకు తండ్రి అనేక మార్లు నా తండ్రి నాయన మరి లోబడిన స్థితిలో ఉన్నప్పుడు నాయన నీ గాయాలు రేపుతున్న మా బ్రతుకులు సరిచేయండి అయ్యా. మీ ఎదుట దీనులమై ప్రవ్వా నీ మాటకు లోబడి ప్రవ్వా వణుకుచ్చు నాయన నీ దృష్టి మాపై ఉంచుకునే కృపను మాకు దయచేయమని ఈ సన్నిధులు అడిగి వేడుకుంటున్నా. విత్తబడి నీ వాక్యం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించినట్లుగా సహాయం చేయమని ఘనమైన మీకు స్తుతులు వందనాలు చెల్లించుకుంటూ మా ప్రభును సర్వశక్తిమంతుడైన యేసే పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ప్రభు సన్నిధికి తెచ్చినటువంటి కానుకలు సమర్పించుకుందామండి. కానుకలు సమర్పించుకుంటుండగా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే అనే పాటను పాడదాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ధరలోన ధన ధాన్యములనీయగా కరుణించి కాపాడు రక్షింపగా. ధరలోన ధన ధాన్యములనీయగా
కట్టబడిన కానుకల నిమిత్తము, అదేవిధంగా చివరి ప్రార్థనగా సంఘ అభివృద్ధి కొరకు మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ సుమిత్ర గారు ముందుకొచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి దేవా, నీ నామానికి వందనాలయ్యా. తండ్రి ప్రభా, గడిచిన రాత్రంతా నాయన మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, ఇదిగో నాయన నీ పరిశుద్ధ దినాన నాయన మధ్యాహ్న కాలం సమయంలో ప్రభా నాయన నీ మందిరంలో నాయన మాకందరికీ గడపడానికి ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలయ్యా. ప్రభా, మందిరంకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా, ఏ బిడ్డ ఆశతో వచ్చినారు ప్రభా, ఎవరికి ఏ అవసరం ఉందో తండ్రి నువ్వు ఎరిగిన దేవుడు తండ్రి, నీకు వందనాలయ్యా. ప్రభా, వచ్చిన ప్రతి కుటుంబంను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అదేవిధంగా ప్రభా, సాక్ష్యం చెప్పిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రార్థన రిక్వెస్ట్ కోరిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రూబీని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా, బిడ్డ చేతి తండ్రి బాధతో ప్రభా నాయన ఎంతో కాలం నుండి ప్రభా బాధపడుచుంది తండ్రి. నాయన అక్కడ ఏ ప్రాబ్లం ఉందో నాయన తండ్రి, నాయన నువ్వు నిర్మించిన దేవుడవు తండ్రి. నాయన తల్లి గర్భంలో ఉన్నప్పుడే రూపించిన దేవుడవు తండ్రి. ప్రభా, నువ్వు నా తండ్రి నరం నీకు తెలుసు నాయన. నాయన మీరు ముట్టి ఆ బిడ్డను స్వస్థత దయచేయండి నా తండ్రి. ప్రభా, నువ్వున నీ రక్తం చేత ప్రోక్షించి నాయన బిడ్డకున్న బాధను తీసివేయండి ప్రభా. నాయన చదువులో డిస్టర్బెన్స్ కాకుండా నా తండ్రి, నాయన చేతి మీద ప్రభా తన మనసు ఉండకుండా ప్రభా నాయన ఆ చేతికి ఉన్న గాయను ప్రభా ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో తండ్రి నాయన నీకు తెలుసు నాయన. నాయన నీకు మరుగైనది ఏది లేదు ప్రభా. ఎందుకు ఆ చేతి ఆ విధంగా బాధ పెడుతుందో నా తండ్రి నాయన నీకే తెలుసు ప్రభా. బిడ్డను మీరు ముట్టండి నాయన, సంపూర్ణ స్వస్థతను దయచేయండి నాయన తండ్రి. నాయన అదేవిధంగా ప్రభా సిస్టర్ కూడా ప్రభా నాయన తనకు ప్రభా నాయన అన్ని రిపోర్ట్లు నార్మల్ వచ్చినాయని తండ్రి. ప్రభా, నీ దయతో నీ కనికరంతో నా తండ్రి అన్ని నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చినందుకు వందనాలయ్యా. ప్రభా, బిడ్డ ఏ విషయంలో నా తండ్రి ఎందుకు భయపడుతుందో నీకు తెలుసు ప్రభా నాయన. అయినప్పటికీ నేను నా తండ్రి నువ్వు అద్భుతం చేసి ఆ బిడ్డను ధైర్యపరుస్తున్నందుకు వందనాలయ్యా. ప్రభా, చక్కటి బిడ్డను ప్రభా మీరు ప్రసాదించండి. ఆరోగ్యకరమైన బిడ్డను నాయన మీరు ప్రసాదించి నాయన మీ నామానికి మహిమ తెచ్చుకొని మీ సాక్షిగా నిలబెట్టుకోండి తండ్రి. అదేవిధంగా ప్రభా ఇంకా సాక్ష్యం చెప్పిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మందిరంకి వచ్చిన ప్రతి కుటుంబం మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన ప్రతి అంతరంగాన్ని పరిశోధించే దేవుడు నా తండ్రి. నాయన నీకు వందనాలయ్యా తండ్రి. నాయన ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చండి నా తండ్రి యేసయ్యా. అదేవిధంగా నాయన ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. నైనా నువ్వు అవును ప్రభా నీ యందు భయభక్తులు కలిగి ఉండి నా తండ్రి నాయన నిన్ను దృష్టించే బిడ్డలుగా మేము ఉండటానికి సహాయం చేయండి ప్రభా. నాయన నీ దృష్టి మా మీద ఉండలాగున ప్రభా ఆశతో నా తండ్రి నాయన కనిపెట్టుకొని ఉండి తండ్రి నాయన యేసయ్య నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి నాయన. ప్రభా నాయన ఎటువంటి తప్పులు పాపలు నాయన ప్రభా నాయన మీకు ఆయాసకరంగా నా తండ్రి మేము చేయకుండా తండ్రి నాయన మాలో ఉండకుండా నా తండ్రి నాయన నీ దయ కనికరం పొందులాగున నీ క్షమాపణ పొందుకునిలాగున నా తండ్రి మరి ప్రతి ఒక్కరి జీవితాలు ఉండటానికి సహాయం చేయండి నాయన. ప్రభా నాయన మా మాటలు ఆలోచన చూపులు క్రియలు అన్నీ ఎరిగిన దేవుడు తండ్రి నాయన. ప్రభా అన్నీ కూడా మీకు అంగీకారంగా ఉండి నా తండ్రి నాయన మా జీవితాల ద్వారా నీకు మహిమకరంగా ఉండటానికి సహాయం చేయండి నాయన. అదేవిధంగా ప్రభా నాయన కానుకలను ప్రభా మీరు ఆశీర్వదించండి. విత్తిన ప్రతి హస్తంను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నైనా మీ సంఘ సేవ నిమిత్తం వాడబడిలాగున ప్రభా నైనా నీ సేవ ఇంకా ప్రభా అంచెలంచెలుగా ఎదుగులాగున సహాయం చేయండి నైనా. మూర్తిజగూడ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరు కూడా తండ్రి యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసుకొని నా తండ్రి నీ మందిరంకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి మారు మనసు పొంది నాయనా నీతో కలిసి యుగాలు జీవించే కృప ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయినా ప్రభా. అదేవిధంగా నా తండ్రి నైనా వాళ్ళ కుటుంబం జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ప్రభా నైనా వారి సేవ నిమిత్తం ప్రభా మీరు ఎన్నుకున్న కుటుంబము నా తండ్రి నైనా. ప్రభా వారి యొక్క అక్కరల అవసరతలు తీర్చండి తండ్రి నైనా. ఇంకా గొప్ప సేవ చేయడానికి కావాల్సిన బలమును శక్తిని నా తండ్రి జ్ఞానం దయచేయండి అయినా. చిన్న ముగ్గురు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారు నా తండ్రి 2 బిడ్డలు హాస్టల్ ఉండుచుండగా నా తండ్రి నైనా బిడ్డలకు నైనా మీ ఆత్మీయ జ్ఞానం ఇచ్చి నడిపించండి నైనా. ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభా నీ అందరి తొలగిపోకుండా నైనా
భయభక్తిలో ఉంటూ నా తండ్రి నైనా మిమ్మల్ని ప్రభు ఆనందపరిచి తల్లిదండ్రికి కూడా ఆనంద పెట్టే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. చదువుల్లో మీరు మంచి జ్ఞానం ఇచ్చి ముందుకు నడిపించండి అయ్యా నా తండ్రి. నైనా వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని తండ్రి. అదేవిధంగా నా తండ్రి అన్నను మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా నైనా తండ్రి. ఇంకా చక్కటి ఆరోగ్యం ఇచ్చి ఇంకా సేవ ఎంతో చేయాలని ఎంతో ఆశతో ఉన్నారు తండ్రి వారిని వారి కోరికను నెరవేరుస్తూ ప్రతి విషయంలో మీరే సహాయం చేయండి వచ్చిన ప్రతి కుటుంబం జ్ఞాపకం చేసుకొని తండ్రి మా ఇళ్ళలో తండ్రి ఆరాధన ముగించుకొని మా ఇళ్ళలోకి వెళ్ళిచుండగా నా తండ్రి నీ సన్నిధి నీ కాపుదలను మాకు తోడుగా ఉంచి క్షేమంగా చేర్చగలరని యేసే పేరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి ఎందును నెరవేరును గాక. మన ఇది ఆహార నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మన శోధనలోకి తేకాదశించి తప్పించము. రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆమేన్. ఇప్పుడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడయండి. ప్రభు యొక్క మాటకి లోబడి ఆయన యొక్క దృష్టికి మరి మహిమకరంగా జీవించి మన జీవితాన్ని కొనసాగించే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.